ఒకడు తప్పు చేస్తే ఎవరి బిడ్డ అని అడుగుతారు, ఒకడు మంచి చేస్తే ఏ ఊరి బిడ్డ అని అడుగుతారు. మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు 100 డ్రెస్సులు మారచ్చు, కానీ మారంది ఒకటే, మన ఇంటి అడ్రస్. అదే చిత్రసీమ. ఒకటి అద్భుతంగా బాలకృష్ణ గారు హరీష్ చెప్పిన డైలాగ్ అలా. ఇప్పుడు స్వాతి ముత్యం అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ధీరజ్ అప్పాజీ గారు, మీరు ఒక సినీ జర్నలిస్ట్గా ప్రస్థానాన్ని ప్రారంభించి నాన్నగారికి కూడా రాశారు కదా, రాశారా? రాయకపోయినా రాశానని చెప్పండి. సో అంటే మామూలుగా సార్ ఇంకొక మా సార్కి బాగా ఇష్టమైన ఒక వాయిస్ సార్, మీ అందరికి తెలుసు అది. నిజంగానయ్యా ఎంత గొప్ప వాయిస్ ఇవన్నీ. ఎప్పటికీ నవ్వడు మా మురళీమోహన్ గారు. ఆ వాయిస్ ఇస్తే బాగా నవ్వుతారు, అదేంటో నాకు అర్థం కాదు. ఎంత గొప్పగా అవార్డ్స్ ఇస్తున్నాడు ధీరజ్ అప్పాజీ బాబు. ఇప్పుడు చిన్నపిల్లవాడు రామారావు గారు, నేను ఎంత గొప్పగా మా రామారావు గారు బ్రతికున్నప్పుడు ప్రతి జ్యోతి చిత్ర చూసేది, సితార, అలాగే శివరంజని, ఇంకా చాలా చిత్రజ్యోతి, ఇవన్నీ కూడా చూస్తూ పెరిగారు. ఇంతమందికి అవార్డ్స్ ఇస్తున్నారంటే ఇందులో రామారావు గారు లేకపోవడం చాలా బాధగా ఉంది. సార్ రామారావు గారు అన్ని వీడియోలు ఉన్నాయండి, తీస్తున్నారా? మళ్ళీ నాకు తెలిసి నాకు ఫోన్ చేస్తారు సార్, నిజంగా చేస్తుందా? ఒకసారి అమెరికాలో ఎవరు వెళ్ళి చంద్రబోస్ గారు, అమ్మ నీ వాయిస్ రమేష్ బాగా చేస్తాడంటే, ఆ కోపంతో ఉన్నదో బాధతో ఉన్నదో లేకపోతే నా మీద ఏమన్నదో తెలియదు, కానీ బాగా చేస్తాడే రమేష్ నా వాయిస్తోనే బ్రతుకుతున్నాడు అమెరికాలో. అంటే రియల్ సార్, మీరు చంద్రబోస్ అని అడగవచ్చు వాస్తవంగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇంత అవకాశాన్ని కల్పించిన ధీరజ్ అప్పాజీ గారు, అమ్మ సురభివాణి గారు, మా అదృష్టం మీరు. మా పివి గారి, మా కొత్తగూడెంలో రామచంద్ర ప్రభు గారు, అందరితో మా కేఎస్ రామారావు గారి సంఘటన ఒకటి చెప్తాను. చిన్నబ్బాయి చిత్రం తీసినప్పుడు మీరు చెన్నైలో ఇల్లు వాస్తు కృష్ణ రామకృష్ణ గారని మేము మీ దగ్గరకు పంపించారు నన్ను. అప్పుడు మోహన్ బాబు గారి ఫ్యామిలీ మీ ఇంట్లో. ఏదేమైనా సరే మోహన్ బాబు గారు ఒక సంఘటన చేసిన తర్వాత ఎవడు ముక్కు ముందు పెట్టట్లేదు, ఇది మాత్రం నిజం సార్. థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం. నేను వచ్చాను సార్ చిన్నబ్బాయి షూటింగ్కి, మాట్లాడే బొమ్మ కావాలంటే నన్ను పిలిపించారు, కానీ ఆ రోజు అవ్వలేదు. విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు, అప్పుడు వచ్చేసాను సార్. కానీ ఇప్పుడు ఇలా చూస్తూ మీ పేరు తెలియదు సార్, మా గురువు గారు అంటే నాకు తెలియదు సార్, మీరు ఫేమస్ వినాయక్ గారు, నమస్కారం. అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, మంచి తీసిన ఫోటో. ఒక్క ఫోటోగ్రాఫర్ది ఎవరు కష్టం గుర్తించారు సార్, శవాన్ని కూడా నవ్వించి ఫోటో తీయగలిగినటువంటి వ్యక్తులు. కొంచెం జరుపు, కొంచెం నవ్వు ఆడేలా నవ్వుతాడు సార్, అంత కష్టం సార్ వాళ్ళు. కొంచెం కాళ్ళు పైకి లేపు, వాడు ఎక్కడ లేపుతాడండి. కొంచెం స్మైల్ ప్లీజ్, ఓకే ఇప్పుడు బాగుంది అని నువ్వు నవ్వమ్మా, వాళ్ళు ఎందుకు నవ్వుతారు? ఫోటోగ్రాఫర్లకి థ్యాంక్ యూ, కెమెరా వాళ్ళకి, ధీరజ్ అప్పాజీ గారు. ఈ నవ్వు ఇలాగే ఎందుకు సార్ అంటే, నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఈ కార్యక్రమాన్ని తలపెట్టాను. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక తెలియజేసుకుంటూ ప్రభు గారిని ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. సాధారణంగా జరిగేటువంటి సినిమా వేడుకల్లో సినిమా సెలబ్రిటీస్ అందరూ ఇటుంటారు, మేమందరం అటుంటాము. కానీ ఈ రోజున సినిమా పాత్రికేయులే ప్రధాన వ్యక్తులుగా, ప్రధాన సహకార గ్రహీతలుగా ఈ కార్యక్రమం జరగటం అనేటువంటిది, ఇలాంటి ఒక చక్కని కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ధీరజ్ అప్పాజీ, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ హీ ఈజ్ మై ప్రోడక్ట్. నా దగ్గర కెరీర్ స్టార్ట్ చేసి సినీ స్టార్ పత్రికలో జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ రకరకాల వ్యాపకాలు చేస్తూ, ఏ వ్యాపకంలో కూడా ఏలెత్తి చూపేలా కాకుండా అందరూ అభినందించేలాంటివి చేస్తూ చక్కగా వృత్తిపరంగా ఎదిగాడు. అలాగే పోలవరం రూపంలో మంచి జాక్పాట్లు కొట్టాడు. పోలవరం నిర్వాసితుల్లో ఆ నిర్వాసితులకు మంచి బాగా వచ్చింది. ఆ పరంగా ఆర్థికంగా చక్కగా సెటిల్ అయ్యాడు, పిల్లలకి పెళ్లి చేసి ఒక చక్కని పొజిషన్లో ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఇలా చేస్తారని నేను చెప్పినప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు మా వాళ్ళు ఎప్పుడు కలవటం అనేటువంటిది, బాబు జనరల్ బాడీ మీటింగ్ పెడతారని అంటే ఒకరు రాలేదు. కానీ ఈ రోజున ఈ కార్యక్రమం రూపాయన ఏ రోజునో చూసినటువంటి అందరినీ ఈ రోజున చూడగలిగేటువంటి అవకాశం కలిగింది. అందుకని రోజువారీగా జరిగేటువంటి మన కార్యక్రమాల అన్నింటిలో కంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను.
సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు రావాలి, ఎవరిని పిలుచుకుందాం, ఎవరి ద్వారా మనకి ఆ పెద్దరికము, ఆ హుందాతనము, ఆ సీనియారిటీ మనందరితో మమేకమైనటువంటి వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. వారిలో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అజాత శత్రువు అంటారు. 5 దశాబ్దాల అవిశ్రాంత సినీ జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని, ఏ రంగంలో కాలు పెడితే ఆ రంగంలో అద్భుత విజయాలు సాధించినటువంటి వ్యక్తి గ్రేట్ మురళీమోహన్ గారు, డాక్టర్ మురళీమోహన్ గారు. ఒక హీరోగా, ఒక నిర్మాతగా, ఒక రియల్టర్గా, ఒక ఫిలాంథ్రపిస్ట్గా, ఎన్నో విధాలుగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎంపీగా ఎన్నో విధాలుగా చేసిన ప్రతి పనిలోనూ ఒక చిత్తశుద్ధిని, ఒక డిసిప్లిన్ని, ఎందుకంటే నేను చాలా గర్వంగా మనం చెప్పుకోవాల్సిందంటే మన జనసామాన్యంలో చాలామందికి ఉన్న అభిప్రాయాలు ఏంటంటే సినిమా వాళ్ళంతా వ్యసనపరుడు, సినిమా వాళ్ళకి అన్ని రకరకాల వ్యాపకాలు వ్యసనాలు ఉంటాయి అనుకుంటారు. కానీ సినిమా వాళ్ళంటే ఎంత సిన్సియరో, ఎంత డెడికేటెడో, ఎంత ఆరోగ్యం పట్ల కానీ, సమాజం పట్ల కానీ అన్ని విధాల ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులు సినిమా వాళ్ళు అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచేటువంటి వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు. మన రామారావు గారు, మన నాగేశ్వరరావు గారు, మన కృష్ణ గారు, వీళ్ళందరూ కూడాను. అదే కోవలో మురళీమోహన్ గారు కూడాను ఒక క్యారెక్టర్ అనేటువంటిది ఏంటి, ఇండస్ట్రీలో ఆ పెద్దరికం నిలబెట్టుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి గ్రేట్ మ్యాన్ మురళీమోహన్ గారిని వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అప్పాజీ గారు మాట్లాడుతూ గివ్ బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు. చాలా చాలా గొప్ప విషయం. పైకి ఎక్కిన తర్వాత కింద మెట్లు మర్చిపోయేవాళ్ళు సమాజంలో చాలా చాలా అధిక శాతం మనకు కనిపిస్తుంటారు. మహాత్మా గాంధీ అనేక సార్లు మాతృమూర్తిని, మాతృభాషని, మాతృ సంస్కృతిని ప్రేమించేవాడే నిజమైన దేశభక్తుడు అని. ఏ మెట్టు మీద అయితే అతను ఎక్కాడో, ఎక్కి పైకి వచ్చాడో, ఈ స్థాయికి వచ్చాడో, ఎక్కిన మొదటి మెట్టుని, ఎక్కించిన మొదటి గురువుని, ఇద్దరినీ మర్చిపోని అతని సంస్కారానికి మీ అందరి సమక్షంలో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎక్కిన మొదటి మెట్టు సినిమా జర్నలిజం. ఎక్కించిన మహానుభావుడు ప్రభు. ఈజ్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. ప్రభు బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలో, లైఫ్ని ఎలా సాధించాలో, ఎలా ప్రశ్నించాలో, ఎలా రాయాలో, ఎంత మంచి భాషలో రాయాలో. ఎందుకో మేము ఈ వేదిక మీద ఉన్న మహాత్ములందరినీ చూస్తున్నప్పుడు నేను కూడా అదృష్టవశాత్తు స్వర్ణయుగంలో నేను జర్నలిజంలో ఉన్నాననే ఆనందం, అనుభూతి కలుగుతుంటుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అక్కడి నుంచి ప్రారంభమైతే చిరంజీవి గారి వరకు. ఇంకా ఆ తర్వాత జనరేషన్తో నాకు పెద్ద అనుబంధం లేదు, తెర మీద చూడటమే తప్ప. పరోపకారాయ ఫలంతి వృక్షాః. వృక్షాలు పళ్ళనిస్తున్నాయి, వాటి కోసం కాదు, మన కోసం. పరోపకారాయ వహంతి నద్యః. నదులు ప్రవహిస్తున్నాయి, వాటి కోసం కాదు, మన దాహార్తి తీర్చడం కోసం.
పరోపకారాయ చరంతి గావహ, గోవులు పాలిస్తున్నాయి, వాటి దూడల కోసం కాదు, మనల్ని దూడల్లాగా మేపడం కోసం ఏమో అనిపిస్తుంది. ఇన్ని మనకి ఇస్తున్నప్పుడు మనం తిరిగి సమాజానికి ఏమి ఇస్తున్నాం అన్నది ఇన్ని కోట్ల మందిలో, గీతలో చెప్తాడు మనుష్యాణం సహస్రేషు అని, కోట్ల మందిలో ఒకళ్ళు ఉంటారు ఇలా రుణం తీర్చుకుని నిరంతరం వాళ్ళని గుర్తుపెట్టుకునేవాళ్ళు. సో అలాంటి అప్పాజీ గారికి అతన్ని ఇంట్రడ్యూస్ చేశాననే ఒక గర్వం ఫీల్ అవుతాం. ఇప్పుడు గివ్ బ్యాక్ టు ది అంటే ఫస్ట్ ఎవరికి పే చేయాలంటే, ఇంత ఉత్కృష్టమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను ఎప్పుడు కాలేజెస్కి యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు చెప్తుంటాను, మనం ఉన్న కాలంలోనే తల్లిదండ్రులు మనం విడిచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా మనల్ని గాఢాలింగనం చేసుకుని నుదుట ముద్దు పెట్టుకుని కన్నీళ్లు వర్షిస్తున్న సమయంలో ఆర్ద్రంగా నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం రా, ఎంత ఆనందం ఇచ్చావు నాయన అని అనిపించుకోకపోతే అసలు అది జీవితం కాదు, అది ఫస్ట్ గిఫ్ట్. ఆ ఫస్ట్ గిఫ్ట్ నువ్వు పేరెంట్స్కి ఇవ్వగలగాలి. సో అట్లా అవన్నీ సాధించిన అప్పాజీ గారికి, ప్రభు గారికి, అలాగే ఈరోజు నన్ను బాగా ఆకర్షించిన మాట ఏమిటంటే, తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. జర్నలిస్టులందరి సమక్షంలో అంటే ఎంత మంచి భాషలో రాయాలి, భాష ఔన్నత్యం ఏమిటి. కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, గుడ్పూడి శ్రీహరి గారు కానీ, ఇక్కడున్న మిత్రుడు నాగేంద్ర కుమార్ ఇక్కడ ఉన్నారా. అసలు జర్నలిస్టులు అందరి మధ్యలో నేను దశాబ్దాల తర్వాత నేను ఈ మార్గం వదిలేసి జ్ఞాన మార్గంలోకి వెళ్ళింది. ఇది ఎంటర్టైన్మెంట్ మార్గం, అది ఎన్లైటైన్మెంట్ మార్గం. ఆ మార్గంలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో దశాబ్దాల తర్వాత ఇంతమంది మన స్నేహితుల మధ్యలో కూర్చోవడం నాకు అసలు మనసు రసార్ద్రంగా ఉంది, ఆర్ద్రంగా ఉంది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు, వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటున్నప్పుడు రామారావు గారిని గుర్తు చేసుకుంటూ చప్పట్లు కొట్టి దండ వేసి జ్యోతి వెలిగిస్తే సరిపోతుందా, లేదా తెలుగు భాష గురించి కాసేపు మాట్లాడితే సరిపోతుందా? దీన్ని ఏమైనా నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలుగుతున్నామా అంటే, ప్రపంచవ్యాప్తంగా నేను తిరుగుతున్నప్పుడు మొత్తం క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది మిత్రులారా. భాషని కాపాడడం అన్నది మా రోజుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అనే సంగీత సరస్వతి ఒక వేదిక మీద కచేరీ చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే పేపర్లో విన్న శ్రోతల్ని మైమరిపించి రసానంద డోలికలు ఊగించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ అనే హెడ్డింగ్ చూశాం మేము. కానీ ఒక దశాబ్దాలు దాటిపోయిన తర్వాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ అదుర్స్ అనే దారుణమైన టైటిల్. అసలు ఎక్కడ మహానుభావులు, ఎక్కడ వాంగ్మయం, ఎక్కడ ఫ్రీక్వెన్సీ, ఎక్కడ ఈ కామెంట్. దీన్ని ఏదో యూత్కి తీసుకువెళ్ళాలని, నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకువెళ్ళాలనే తాపత్రయంలో భాషలో ఉన్న మాధుర్యం నాకు అసలు తెలుగు భాష గొప్పతనం నేను భగవద్గీతలోకి వచ్చిన తర్వాత తెలిసింది మిత్రులారా. 5 నిమిషాలు ముగిస్తాను. కానీ ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది, ఎందుకంటే భాషని వ్యాప్తి చేసే బాధ్యత జర్నలిస్టుల మీదే ఉందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తాను. ఆ మార్గంలో నేను పుల్లెల శ్రీరామచంద్ర గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవద్గీత ఆయన శుశ్రూషలు చేసి పాదాల దగ్గర కూర్చుని, నా లైఫ్ అంతా దీనికోసం డెడికేట్ చేస్తానండి, మీ దగ్గరికి వచ్చే ముందు ఒక 5 సంవత్సరాల పాటు దీన్ని రీసెర్చ్ చేశాను, ఎందుకు నా జీవితం దీనికోసం డెడికేట్ చేయాలి అని. నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచం అంతా గుర్తుపెట్టుకునేట్టుగా ఒక పని ఏదో చేయాలని మా నాన్న మా అమ్మ శాసిస్తూ ఉండేవాళ్ళు. అలా సంపూర్ణ భగవద్గీతలోని 700 శ్లోకాలని తెలుగు తాత్పర్య సహితంగా మీరు కళ్ళు మూసుకుని వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి శాశ్వతంగా ప్రపంచానికి అందించాలనేది లక్ష్యం. అనగానే ఆయన గొప్ప మాట అన్నాడు, నువ్వు ఎంత అదృష్టవంతుడు అయ్యా, ఎంత యోగి అయ్యా. ఎందుకో తెలుసా, ఈ ఆలోచన రావడం ఒకటి, రెండోది నువ్వు తెలుగువాడిగా పుట్టడం ఒకటి అన్నాడు ఆయన. ఎందుకు అండర్లైన్ చేశారు గురువు గారు తెలుగువాడు అంటే? ఆయన గొప్ప మాట అన్నాడు, శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక్క తెలుగు భాషకే ఉంటుంది నాన్న. పక్క రాష్ట్రంలో అంటే తమిళనాడులో కాకి గాకి ఒక లిపిలో ఒకే అక్షరం ఉంటుంది, పాకి బాకి ఒకే అక్షరం ఉంటుంది. కానీ మన తెలుగు ఎంత స్పష్టమైన భాష అంటే 56 అక్షరాల భాష, దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు ఇన్ని ఉన్న స్పష్టమైన భాష. భారతదేశంలో ఉన్న భాషలన్నిటికీ తల్లి లాంటిది సంస్కృతం అయితే, ఆ సంస్కృత భాషని అంతే స్పష్టంగా అంతే స్వచ్ఛంగా ఉచ్చరించగలిగే ఒకే ఒక్క భారతీయుడు తెలుగువాడు మాత్రమే నాన్న. ఆయన అంటున్నప్పుడు నాకు అసలు పులకింత. అట్లాంటి భాషని నాకు ఒక్కొక్కసారి దిగులు అనిపిస్తుంటుంది. మిగతా భాషలతో పోలిస్తే, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నిర్వీర్యమైన జాతి ఒక తెలుగు జాతేనా అని డౌట్ వస్తుంటుంది మనకి. ప్రాంతం మీద కానీ, భాష మీద కానీ, వ్యవస్థ మీద కానీ, దేని మీద మనకి గౌరవం లేదా అని ఆందోళన కలుగుతుంటుంది. మనం చెప్తూ ఉంటాం, నారాయణ రెడ్డి గారు ఎప్పుడో ఒక వేదిక మీద ఉన్నప్పుడు అందరూ లేచి తెలుగు భాష, దాని గొప్పతనం, దాని గురించి మాట్లాడుతుంటే ఆయనకి ఎందుకు చిరాకు వచ్చి మైక్ దగ్గరకు వచ్చి ఆయన ఉపన్యాసం టైంకి మైక్ దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఆయన తెలుగు చచ్చనని కామెంట్లు
తమ పిల్లలకేమో కాన్వెంట్లు అన్నాడు. బయట మాట్లాడుకుంటాం, ఇవాళ ప్రభుత్వాలు కూడా చూడండి, బయట వాళ్ళు నిరంతరం జనాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగే మాట్లాడతారు. కానీ కొన్నిసార్లు మీరు శాసనసభలో ఓట్ తీసుకునేటప్పుడు, ప్రతిజ్ఞ చేసేటప్పుడు అందులో కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. భాష మీద ఏమాత్రం గౌరవం లేని జాతి ఇది అని అనిపిస్తుంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోండి. ఒక మహానుభావుడు ఎవరు అన్నారు, ఇంగ్లీషుని కాటుకలా దిద్దుకో కానీ ఒళ్ళంతా పూసుకుంటే నల్లబడతావు అని. ఇవాళ సౌజన్యం పేరుతో గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవరాలు ఇక్కడ ఉంటాం, సాక్షాత్తు తెలుగు సరస్వతి, అక్షర సరస్వతి మన మధ్యలో కూర్చున్న గొప్ప అనుభూతి. ఉన్న మాధుర్యాలన్నీ, అంటే భాషలో ఉన్న అత్యంత సుందరమైన మాధుర్యాలన్నీ ఒక చోట కలబోస్తే అది తెలుగు భాష అయిందంటాడు డాక్టర్ ముదిగొండ వీరభద్రమూర్తి అనే భాషా శాస్త్రవేత్త. ఏమిటా అందమైన మాధుర్యాలు కంటే, మంచి గుమ్మడి కన్నా, దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యపు కూడు కన్నా, మేల్ జహంగీరు మామిడి పండు కన్నా, సుంకారిన లేసజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా, రసదాడి కన్నా, పనసతొన కన్నా, ఖజూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కూసెడు కోయిల కూత కన్నా, ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైన దెయ్యది అదే మన తెలుగు భాష. నేను చాలా దశాబ్దాల తర్వాత ఈ ప్రాంగణంలో అడుగుపెట్టి ఈ మహానుభావులు ఎదుర్కొంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు. భాష నిలబెట్టిన వాళ్ళు, భాషకు సేవ చేసిన వాళ్ళు. ఆ సరస్సు ఇంత తర్వాత కాలంలో కాదు, ఈ సినిమాలు కావచ్చు, ఫేస్బుక్లు కావచ్చు, ఇందాక మనం మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా చెప్పాడు. మనం తీస్తే మనకి భాష మీద కానీ, ఆ ప్రాంతం మీద కానీ మనం వెళ్ళిపోతూ తిరిగి ఈ లోకానికి ఏమన్నా ఇచ్చి వెళ్ళిపోయామని కానీ వీటి మీద అసలు ధ్యాస లేదు. ఆ దువ్వాడు ఫ్యామిలీ మీద ఉన్న ధ్యాస, ఇంకొకడు ఎవరో చెప్పారు, ఎవరో అంటే అఘోరి, వీళ్ళ మీద ఉన్న ధ్యాస ప్రతిరోజు అన్నమాట. ఇది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఈ మధ్యన ఈ టీవీలో ఎవరో ఒక అన్యాయం జరిగింది, లేవగానే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫ్యామిలీకి. ఇలాంటి నేపథ్యాల్లో గీత చెప్తుంది, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఆకర్షణీయంగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. లైఫ్ అంత పవర్ఫుల్. సమాజం నుంచి తీసుకుందేదో తీసుకున్న అన్ని రూపాల్లో తిరిగి ఇచ్చేయడం తెలిసిన మురళీమోహన్ గారు ఎంతమంది విద్యార్థులను ఆయన మహానుభావుడు చదివిస్తున్నాడు. ఇదే మనకి రాముడు కానీ, కృష్ణుడు కానీ, అర్జునుడు కానీ వీళ్ళ నుంచి జాతి నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమాజం నుంచి ఎప్పుడు తీసుకునేవాడు ఎప్పుడూ బతికిలేడు. ఆ తర్వాత కాలంలో సమాజానికి ఇచ్చిపోయిన వాడు ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోయాడు. ఆ అకౌంట్ సెటిల్ చేయటం ఏదో తెలిసి ఉండాలి. అమ్మా నాన్నకి ఇచ్చేయి, అతిథికి ఇచ్చేయి, గురువుకి ఇచ్చేయి. సమాజం నుంచి ఎంత కాన్ఫిడెన్స్ తీసుకున్నావు, ఎన్ని రూపాల్లో అవకాశాలు చేపట్టుకుని అవన్నీ తిరిగి ఇచ్చేసేయి, అప్పుడు కదా నువ్వు శాశ్వతుడివి. సో అది చెప్తున్న ఆ మహానుభావుడు. అలాగే నేను జర్నలిస్ట్గా పనిచేసిన కాలంలో అసలు ఉత్తమాభిరుచితో పాటు ఫ్రెండ్లీగా ఉండటం ఏంటి, ఫ్రాంక్గా ఉండటం ఏంటి, ఆత్మీయతగా ఉండటం ఏంటి అని తెలిసిన ఏమంటారు కర్మయోగి కెఎస్ రామారావు గారు. అలాగే నేను భగవద్గీత ప్రారంభిస్తున్నప్పుడు నాకు దొరికిన ఒక గొప్ప ఆశీర్బలం పివి నరసింహారావు గారు. నా మొదటి సత్కారం ఆయన చేతుల మీదుగా. ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెప్తున్నట్టు ఆయనకి ఖచ్చితంగా ఆయన సంస్కారం, ఆయన ప్రయాణం, ఆయన మార్గం, ఆయన జ్ఞానం ఇవన్నీ పుణికి పుచ్చుకొని ఆ అక్షర సరస్వతి రూపంలో ఆవిడ విద్యాలయం స్థాపించి ప్రపంచానికి ఆవిడ అందిస్తున్న వాణి వాగ్దేవి, ఆవిడికి చాలా శుభాకాంక్షలు. ఆవిడ ఇక్కడ నేను దర్శిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే పాడిబండ్ల విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్స్. అంటే జనాలతో ఎలా మోహన్ కొట్టేటి ఎంత ఆనందంగా ఉందో వీళ్ళందరినీ చూస్తుంటే. ఒక సీరియస్ సినిమాలో ఒక చిన్న రిలీఫ్ ఏదో క్యారెక్టర్లో దొరుకుతుంటుంది, అట్లా సురేష్ కొండేటి, అట్లా గిరిధర్, మా ఫోటో జర్నలిస్టులు, సాయి, వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు నాకు చాలా ఆనందంగా. భాస్కర్ పట్ల నా పక్కనే కూర్చుని అతనికి గంగా నేను ఈ పాట రాశాను, టెంపోలో ఉందో లేదో ఒకసారి చూసి చెప్తావా అనేవాడు. అసలు టెంపో తెలియకుండా నువ్వేం రైటర్ రా అనేవాడు. అట్లా అసలు అంటే ఒక నథింగ్ స్థాయి నుంచి ఒక సంథింగ్ స్థాయికి ఇండస్ట్రీలో రచయితలు అనగానే ఆ స్థాయికి ఎదగటం అన్నది చిన్న విషయం కాదు స్వామి. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అంటుంది గీత. అంటే కోట్ల మందిలో ఏ ఒక్కడో తపస్సు చేస్తాడు, మిగతా వాళ్ళందరూ జాబ్ చేస్తుంటారు. జాబ్ అంటే అర్థం ఏంటంటే మన నెలంతా జాబ్ చేసి దాని తాలూకు ఫలితాన్ని శాలరీ పేరుతో ఒకసారి డ్రా చేసుకోవటం, అది జాబ్. ఎవడైనా చేస్తాడు, ఎనీబడి కెన్.
కానీ ఒక్కడెవడో మన దీనికోసం కాదురా, మనం సంథింగ్ దేనికోసమో పుట్టాం అని అనుకునే కొంతమంది, నాకు అట్లాంటి ఇన్స్పిరేషన్స్లో మళ్ళీ నేను ప్రభు గురించి చెప్తుంటాను. అంత బ్యాలెన్స్డ్గా, అంత అద్భుతంగా రాసేవాడు, అంత కమిటెడ్గా రాసేవాడు, స్వార్థం లేనివాడు. రెండవది కేవలం డబ్బు కోసమే బతకాలి. సార్ డబ్బు ఎలా సంపాదించాలి, ఎట్లాంటి మార్గంలో అయినా సరే మనం కొంతమంది నిస్సిగ్గుగా వాడి దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాం, ఎవరికో ఇస్తానని చెప్తాం, ఇవ్వం. కొన్ని క్యారెక్టర్స్ అలా ఉంటాయి. నేను ఏమని చెప్తానంటే, డబ్బు మనిషికి యాసిడ్ టెస్ట్ లాంటిది. డబ్బు అక్కడ పడయి వాడు దాన్ని ఎలా ఉపయోగిస్తాడో, వాడికి కెమెరా పెట్టండి, సీసీ కెమెరాలు, దట్ షోస్ హిస్ క్యారెక్టర్. అట్లాంటి క్యారెక్టర్స్ ఉన్న మహానుభావుల మధ్యలో గుడిపూడి శ్రీహరి గారు కూడా వాళ్ళు ఉంటే చాలా బాగుండేది. నాకు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్టీ రామారావు దగ్గర, ఆయన దగ్గర కూర్చోవాలంటే ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి జర్నలిస్ట్గా. ఊరికి ఎందుకు టైం స్పెండ్ చేస్తారు? అక్కడే నాగేశ్వరరావు గారు జీవితంలో ఏనాడు నన్ను నువ్వు అని పిలవలేదు. యు ఆర్ సంథింగ్ అండి. నేను భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పి, మీరు నాస్తికులని మాట్లాడతారు, మీరు నాస్తికులని మాట్లాడేవాళ్ళు ఇవాళ భగవద్గీతలో శ్లోకం చెప్పారేంటి అంటే, శ్లోకం చెప్తే మీ వాల్యూ పెరుగుతుందని చెప్పారా, ఆ శ్లోకం మీనింగ్ తెలుసుకుని చెప్పారా అని అడిగాను నేను నాగేశ్వరరావు గారితో ఫస్ట్ ఇంటర్వ్యూలో. అంటే వీడెవడో నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని రామోజీరావు గారికి ఫోన్ చేసి చెప్తే ఆ రోజైనా ఉద్యోగం పోయి ఉండేది. అలా అనలేదు ఆయన. అంటే ఏం చెప్తే బాగుండేది అన్నాడు. అంటే ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. మీరు ఒక ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరమస్తు సహా అనే శ్లోకం చెప్పారు. అది ఆత్మకు సంబంధించిన శ్లోకం. మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని. ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. మీరేమో దేవుణ్ణి నమ్మనంటున్నారు, మీరేమో ఆత్మ అంటున్నారు. మాలాంటి వాళ్ళు కన్ఫ్యూజన్ అండి అన్న. టక్కున రియలైజ్ అయిపోయారు ఆయన. మరి ఏం చెప్తే బాగుండేదంటారు అని అడిగాడు ఆయన. అప్పుడు భగవద్గీతలో గురువు శిష్యులకు మాత్రమే సంబంధాన్ని సూచించే గొప్ప శ్లోకాలు ఉన్నాయండి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. బెటర్ పర్సన్ ఏం చేస్తాడో మిగతా వాళ్ళందరూ వాడినే ఫాలో అవుతారు. కాబట్టి బీ ఏ బెటర్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఎవడు ప్రపంచంలో ఎవడు వంక చూసినా వాడు వీడిరా మనం ఫాలో అవ్వాల్సింది, వీడిదిరా ఐడియాలజీ అంటే, వీడిదిరా స్వార్థం లేకుండా ఉండటం అంటే, వీడిదిరా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం అంటే అని అనిపించుకునే స్థాయికి నువ్వు ఎదగాలి నాన్న అని దేశ కాల జాత్యాదులకు అతీతంగా కృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన గొప్ప జీవిత పాఠం పేరు భగవద్గీత అని చెప్తే ఆయన వెంట అసలు ఈగో ఫీల్ అవ్వలేదు. ఆయన అన్నాను, ఆ తర్వాత ఆయన స్పందన చూసిన తర్వాత ఆయన అన్నాను, మహాత్మా మీరు దేవదాసు సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను పుట్టలేదు, కానీ నేను వాళ్ళు సూచన చెప్తుంటే ఆ శ్లోకం ఏదో తాత్పర్యంతో సహా రాసి ఇవ్వండి అన్నారండి ఆయన. ఆ మహానుభావుల్ని నేను ఒక చెమర్చిన హృదయంతో గుర్తు చేసుకుంటాను. వాళ్ళు లేకపోతే మేము లేము. జర్నలిస్టులకు ఉన్న నాలెడ్జి కొంత నాలెడ్జి ఉంటుంది, కానీ వాళ్ళు అనేక సబ్జెక్ట్స్ డీల్ చేసిన కారణంగా, క్యారెక్టర్స్ చేసిన కారణంగా వాళ్ళు ఎంత పవర్ఫుల్ అయి ఉంటారు, ఎన్ని మాటలు మాట్లాడుంటారు, ఎంత వాంగ్మయాన్ని కాపాడుంటారు. అది ఇవాళ ప్రతి క్షణం ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి ఇష్టం వచ్చిన ఏదనుకుంటే అది దుర్మార్గులైన ఒకానొక కొంతమంది దర్శకులు, దుర్మార్గమైన ఐడియాలజీ ఉన్నవాళ్ళు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులు, వీళ్ళ నుంచి సమాజానికి ఈ మాట వెళ్తే సమాజం పాడైపోతుంది, అలాంటి సమాజంలో నా భార్య నా బిడ్డ కూడా ఉండొచ్చు అనే స్పృహ లేకుండా ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులు చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంత నా సంస్కారవంతులైన, అనుభవజ్ఞులైన, నా ఆత్మీయ మిత్రులైన ఇంతమందిని ఈరోజు నేను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక మీద ఉన్న ఇతర మహానుభావులకు కూడా. వేదిక ముందు ఏదో నథింగ్ లాగా అతను నేను ఎప్పుడు చూడలేదు. మాలో జర్నలిస్టులో ఎంతమంది చూశారో తెలియదు. ఆ మిమిక్రీ చేస్తున్న శ్రీనివాస్ గారు కదా, రమేష్ గారు, అతను చేస్తుంటే గతంలో చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు మనం చూస్తుంటాం, కానీ యునీక్ ఇతను చేసిన ఐటమ్, ఇతను నవ్వించిన పద్ధతి, ఇతను తర్వాత చాలా పెద్ద విశేషం ఏంటంటే మిమిక్రీ అంటే కేవలం మిమిక్రీ కాదు, అతను పర్ఫెక్ట్గా శృతిలో త్రిస్థాయిల్లో అతను పాడగలుగుతున్నాడు. అతని భాష, అతని వాక్పటిమ, అతని గొంతు, ఆ ఫ్రీక్వెన్సీ, హ్యాట్స్ ఆఫ్. మీరు వాళ్ళ ప్రజెంటేషను చాలా బాగుంది, చాలా బాగుంది. సో అందరికీ ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇందా ప్రభు గారు చెప్పినట్టుగా మంచిని పంచేవాళ్ళు చాలామంది ఉంటారు, సంచిని పంచేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవాళ ఈ కార్యక్రమ సౌజన్య మూర్తి వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అప్పాజీ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీ. ఒక వారం రోజుల క్రితం అప్పాజీ గారును ప్రభు ఆఫీస్కి వచ్చారు. ఏమంటే మేము ఫంక్షన్ చేస్తాం, ఆ ఫంక్షన్ మీరు గెస్ట్గా రావాలండి. మరి ఇవన్నీ చాలా బోర్ కొట్టేస్తానండి, విపరీతంగా ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నాను నేను, ఐఎమ్ సారీ అని అంటే, కాదండి ఇది మామూలు ఫంక్షన్ కాదు, సీనియర్ జర్నలిస్టులందరినీ కూడా ఒకసారి పిలిచి వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలని ఒక మంచి ఆలోచనతో
చేస్తున్నాం అనగానే నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే చాలా ప్రోగ్రాములు చూస్తాం, కానీ ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. మన జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళు సత్కరిస్తున్నామండి. విజయలక్ష్మి గారు కూడా వస్తున్నారండి అన్నారు మెడ్రాస్ నుంచి. అంటే వీళ్ళందరినీ కలుసుకొని చూసి చాలా చాలా రోజులు అయిపోయింది. వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగానూ ఉంది. జర్నలిస్టు ఇప్పుడు కూడా మేము చేసే కార్యక్రమాల్లో మీరు వచ్చి కూర్చొని మీరు వాళ్ళ దీన్ని పుస్తకాల మీద వేసుకొని అద్భుతంగా చేస్తూ అందరినీ సత్కరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు అప్పాజీ గారికి, ప్రభు కూడా. ఇది నేను చాలా సందర్భాల్లో అన్నాను, మా తెలుగు జర్నలిస్టులు చూసి మేము గర్వపడతామండి. ఎందుకంటే ఒక మిత్రులాగా ఉంటాం. జర్నలిస్టులను, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరితో కూడా చాలా స్నేహభావంతో ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతాం. సినిమా తీసిన తర్వాత కూడా ఆత్మీయులైన జర్నలిస్టులు పిలిచి ఒకసారి సినిమా చూడండి, ఏమన్నా మీ సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి ఫైనల్ కటింగ్ ముందు చూపించేవాడు. వాళ్ళు సినిమా చూసి ఇక్కడ లాగుతుందండి, ఇక్కడ కొంచెం కట్ చేస్తే బెటర్ అండి, ఇది బాగుంది, ఇది తీసేయండి అని చాలా మంచి సలహాలు ఇచ్చేవారు. ఆ సలహాలు చాలా వరకు కూడా మేము పాటించేవాళ్ళం. ఏదైనా ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడుతూ ఏదైనా ఒక మాట, ఎందుకంటే ఆ ఫ్లోలో మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు కూడా మాట్లాడవచ్చు. ఏమంటే అది మీరు మాట్లాడేది వదిలేయండి, అది తీసేద్దాం అని అట్లా మంచి సలహా ఇచ్చేవాడు. కానీ వాళ్ళ రోజున ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే చాలా భయమేస్తుంది. మనం అన్నీ ఒక 90% చక్కగా మాట్లాడి ఎక్కడో చిన్నది, ఏమంటే ఇది ప్రెస్లో కాదు, ఇది సపరేట్గా రండి అని ఏదైనా చెప్తే నెక్స్ట్ డే అదే హెడ్డింగ్, అదే హైలైట్ చేయటం, అదే 100 సార్లు ప్రోమోస్లో వేయటం చూస్తుంటే భయం వేసేస్తుంది అన్నమాట. హెడ్డింగ్ పెడతారు, చాలా నెగిటివ్ హెడ్డింగ్. అందులో చూస్తేగా ఇంటర్వ్యూలో చదివినా అదే ఉండదు. ఎందుకే ఇలా చేస్తారు, మా పరువు ప్రతిష్ట ఏమైపోతున్నాయని చెప్పి వేడుకోవాల్సి వస్తుంది. చాలా ప్రోగ్రామ్స్కి చూసి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చేసింది వాళ్ళు. మరి వాళ్ళు పాత జర్నలిస్టులు ఎంత బ్రహ్మాండంగా ఉండేవారు, ఎంత నాలెడ్జబుల్గా ఉండేవారు, ఎంత విమర్శనాత్మకంగా మరి సలహాలు ఇచ్చేవారు అని చూస్తే ఇప్పుడు జర్నలిస్టులు లేదు, అది చాలా కొద్ది మందిలోనే ఉంది అని చెప్పడానికి బాధతో చెప్తున్నాను. అది వాళ్ళు విమర్శించాలని చెప్పడం కాదు, కానీ బాధతో చెప్తున్నాను. హిందీ జర్నలిస్టులు చూడండి, సినిమా జర్నలిస్ట్ని అందరూ కూడా ఎల్లో జర్నలిజం ఎక్కువ. అది కావాలని మరి చేయించుకుంటారో నిజంగానే ఎల్లో జర్నలిజమో తెలియదు, కానీ ఎల్లో జర్నలిజం అని చాలా ఎక్కువ. తమిళనాడులో అంతే, అందరం తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఇదివరకు ఇండస్ట్రీ అంతా అక్కడే ఉన్నాం. తమిళ ఇండస్ట్రీలో కూడా చూస్తే ఎల్లో జర్నలిజం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇన్నేళ్లలో మన తెలుగు జర్నలిజంలో ఎల్లో జర్నలిజం మనకి రాలేదు అంటే దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ జర్నలిజం. అంత మంచి ఇవాళ కూడా అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన జర్నలిస్టులు లేట్గా వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు, చాలా క్వశ్చన్స్ బ్రహ్మాండంగా వేసేవారు ఇదివరకు. ఆ క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలంటే ఆలోచించి మరి చెప్పాల్సి వచ్చింది. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతుంటే చాలా నవ్వు వస్తుంది అనమాట. ఏమంటే మీది ఏ ఊరండి, సినిమాలకు ఎలా వచ్చారండి, మీరు చిన్నప్పుడు అవ్వాలని అనుకున్నారా, అడగాల్సిందే. నిన్న 4 రోజుల క్రితం ఒక ఆయన ఫోన్ చేసి ఇట్లా సాంస్క్రిట్ని సెకండ్ లాంగ్వేజ్గా చేయాలని అనుకుంటున్నారని దాన్ని ప్రచారం చేస్తున్నా, మీరు కూడా వస్తే బాగుంటుందండి అన్నారు. ఐఎమ్ సారీ అండి, ఏమనుకోవద్దు, నేను రానండి, దానికి అగైనెస్ట్ నేను. సాంస్క్రిట్ ఈజ్ అ వండర్ఫుల్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని ఎంతమందికి తెలుసు మనకి? ఆ లాంగ్వేజ్లో మీరు సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని మీరు చదివితే అంటే గంగాధర శాస్త్రి లాంటి వాళ్ళకి పనికి వస్తాం, కానీ మళ్ళీ వాళ్ళకి పనికిరాదు. ఎవరి దగ్గరికి వెళ్ళి సాంస్క్రిట్లో మాట్లాడగలుగుతాం మనం? వాళ్ళకి అర్థం అవుతుందా? వాళ్ళ కాలేజెస్లో టీచర్స్ ఉన్నారా సాంస్క్రిట్ చెప్పగలిగిన టీచర్స్? ఎందుకు తీసుకుంటున్నారా మీరు అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతుంటే ఒకటి చెప్తున్నారు, సరే ఎలా రాసినా మార్కులు వేస్తున్నారండి దాని సాంస్క్రిట్లో.
క్వశ్చన్ పేపర్ కాపీ కూడా రాసేసినా కూడా మాకు 90 మార్కులు 100 మార్కులు ఇస్తున్నారండి. మాకు టోటల్ లెక్కేసుకునేటప్పటికి పర్సంటేజ్ 1000కి ఎన్ని వచ్చాయని చూస్తుంటే మాకు అది అడ్వాంటేజ్ అవుతుందండి అన్న. ఇదివరకు రోజుల్లో ఒక్క లెక్కల్లోనే 100కి 100 మార్కులు ఇచ్చేవారు. ఇంగ్లీషు తెలుగు ఎంత రాసినా కూడా 60% మించి మార్కులు ఇచ్చేవారు. ఎందుకండి అంటే అది అంతేనండి అన్నారు. ఇవాళ రోజున సాంస్క్రిట్ మూలంగా ఎక్కువ మార్కులు వస్తాయని అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళని అనిగాని కాదు, కానీ ప్రభుత్వం ముఖ్యంగా లాంగ్వేజ్లో తెలుగులో రాస్తే ఎందుకు వేయరు 100కి 100 మార్కులు, ఇంగ్లీష్లో రాస్తే ఎందుకు వేయరు 100కి 100 మార్కులు వెయ్యాలి కదా. దాని మూలంగా ఏమైపోయిందంటే మన భాష తెలుగు భాషని తెలుగు వాళ్ళే వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. దయచేసి అది కూడా అందరూ ఆలోచించి మీ పితరుల్లో మీరు కూడా విమర్శించండి వాటి గురించి, దాని యొక్క అవసరం గురించి చెప్పండి. సాంస్క్రిట్ తప్పని నేను అన్నం నేర్చుకోవాలి మంచిదే, కానీ మన తెలుగుని మర్చిపోకూడదు కదా. మన తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లేదు అంటుంది దగ్గర పోయి ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు, మరి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నప్పుడు తెలుగే తీసుకోవాలి కదా మనం. ఇంగ్లీష్ డెఫినెట్గా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంగ్లీష్, వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అవసరమే. కానీ అది ఒక్కటి మర్చిపోకుండా మీరందరూ కూడా సద్విమర్శలు ఆటి మీద చేస్తూ తెలుగు ప్రాముఖ్యతను కూడా నేర్పాలని చెప్పి మనం చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రభు ఆ మధ్యన ఒక బుక్ రాశాడు, ఇంటర్వ్యూస్ అన్ని 2 భాగాలుగా చేసి ఒక 40 మంది ఇంటర్వ్యూలు రాశారు. ఆ ఇంటర్వ్యూలు చదువుతా అంటేనండి, మనం ఇండస్ట్రీలో ఉన్నాం, మనతో పాటు ఉన్నారు వాళ్ళు, మన నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ గురించి తెలుసు. కానీ ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు కానీ వాటి సఫరింగ్ కానీ అవన్నీ చూస్తుంటే అయ్యో నిజమా కేఎస్ రామారావు ఇలాగా అని చెప్పి అనుకోని పరిస్థితులు నిజంగా ఎన్నో చాలా ఇంటర్వ్యూస్ అవుతుంటే కళ్ళకి నీళ్ళు వచ్చి అలా మరి మంచి రాయాలి. కానీ ఏదో అన్నారు తెలుగులో, మంచి చెప్పాలంటే మైక్లో చెప్పు, చెడు చెప్పాలంటే చెవులో చెప్పు అంటారు. కానీ మరి ఈ జర్నలిజంలో కూడా మరి తప్పులు మంచి మాటలు రాయకుండా స్క్రోలింగ్లు వేసేసి రిపీటెడ్గా దాన్ని 1 సార్లు తప్పు ఏదో అంటావు, మాట్లాడి ఫ్లూయెంట్గా మాట్లాడేటప్పుడు చిన్న మిస్టేక్స్ వస్తాయి. వస్తే దాన్ని కట్ చేసి తీసుకోవడం మీరు చెప్పినంటే అది ఉంది తీసేయండి, ఇంకో షాప్ తెద్దాం, ఇంకోసారి తెస్తామని చెప్పి తీసుకునేస్తాను. కానీ ఇప్పుడు అసలు లేదు. అదే మాకు కావాల్సిందే అదేంటి అన్నారు. అడిగాను నేను, ఎందుకు చేస్తారండి అంటే, సార్ పాజిటివ్ న్యూస్ పెడితే ఎవరు చూస్తారు సార్, ఓ నెగిటివ్ హెడ్డింగ్ పెట్టి ఇది పెడితే అందరూ కూడా దాన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తారు, అందుకని పెడుతున్నా ఉంటాను. మీరు పెడుతున్నారు, మీ పాపులారిటీ కోసం మీరు పెట్టుకుంటున్నారు, కానీ మా సంగతే మా మీద మీకు ఎందుకు అట్లాంటి కోపం, మా జీవితాల మీద ఎందుకు ఎన్నో అడిగారు. ఒక రోజు మా అబ్బాయి మా తమ్ముడు కూడా అన్నారు, ఎందుకు నాన్నగారు ఆ ఇంటర్వ్యూలు ఇస్తారు మీరు, లేనిపోయిన కాంట్రవర్సీలు వస్తున్నాయని. ఎట్లా ఇవ్వకుండానేమో ఉండలేవు. ప్రభు ఇందాక కూడా చెప్పాడు, ఇప్పుడు ఎవరు రామానాయుడు గారు లేరు, ఎవరు దాసరి నారాయణరావు గారు లేరు, మరి నాగేశ్వరరావు గారు ఏ సభకి పిలిచినా వచ్చేవారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. వాళ్ళ రోజున రాట్లు. అందుకని మీరు కూడా రాకపోతే ఎట్లా అని చెప్పి నా మీద ప్రశ్నిస్తున్నారు. అది కొన్ని ఇబ్బందులుగా కూడా ఉంటున్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతూ, వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ నేను విజయవాడలో నాటకాలు వేసేటప్పటి నుంచి కూడా నాటకాలకు కూడా జర్నలిస్ట్ పిలిచేవాళ్ళం. రెంటాల గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ వచ్చి నాటకం అయిన తర్వాత మర్నాడు కూర్చునే వాళ్ళందరూ కలిసి, ఇదిగో ఈ సీన్ బాగా చేసావు, ఇదిగో ఇక్కడ డైలాగ్ బాగా చేయి, ఇక్కడ నీ మూమెంట్ బాగాలేదు, ఇది రెక్టిఫై చేసుకో అని భలే సలహాలు ఇచ్చేవాడండి. మరి అవన్నీ ఇప్పుడు అట్లా సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని జర్నలిస్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్. సినిమాలో మన ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ మెంబరు, మంచి కోరే ఫ్యామిలీ మెంబరు అలాగే ఉండాలని ఇవాళ లేటెస్ట్ సిస్టమ్లకి మీరు వెళ్ళొద్దని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమం చేసిన అప్పాజీ గారిని అలాగే ప్రభుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. స్వాతిపుత్యం రజతోత్సవ సందర్భంగా అప్పాజీ గారు నన్ను ఒక అతిథిగా ఆహ్వానించారు. కొంచెం సందేహించా,
ఎందుకంటే పాత్రికేయుల మధ్యలో నేను మాట్లాడటం మళ్ళీ వాళ్ళు దాన్ని ఏదో ఒక రకంగా పేపర్లో వచ్చేటప్పుడు మీడియాలో వచ్చేటప్పుడు ఇంకొక కలర్ వచ్చే విధంగా కూడా అప్పుడప్పుడు నేను అబ్జర్వ్ చేశా. ఆ భయం చేత వద్దా మానేద్దామా అనుకుంటూనే ఆయన మీద ఉండే గౌరవంతో, పాత్రికేయుల మీద ఉండే గౌరవంతో, మీడియా మీద ఉండే గౌరవంతో రావటం జరిగింది. యాక్చువల్గా నాకు విలేకరులతో ఈ పాత్రికేయులతో, మీడియాతో ఇప్పటి సంబంధం కాదు. చిత్రాలయ అనే మ్యాగజైన్ మీలో కొంతమంది తెలిసి ఉండదు. శ్రీధర్ అనే ప్రముఖ డైరెక్టర్ గారు ఆయన ఓన్ పేపర్ అది. సినిమాల గురించే ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఆయన రన్ చేసిన సినిమా పేపర్. అప్పటి నుంచి నాకు పాత్రికేయులతో బాగా పరిచయం, దగ్గర సాన్నిహిత్యం ఉంది. మోహన్ కుమార్, అర్జున్ రాజు, జగదీష్ బాబు, ఈ మోహన్ గారు, అప్పుడు మోహన్ గోటేటి, ఈశ్వర్ గారు, ఇలా చాలామందితో చాలా దగ్గర సంబంధం ఉండేది. ఆ పరిచయాలతోనే చాలా రకరకాలుగా వాళ్ళతో జర్నీ చేశాను, అనేక సమావేశాల్లో పాల్గొన్నాను, అనేక రకాలుగా వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాడిని. మీరు ఇట్లా ఎందుకు చెప్పట్లేదు, మీరు ఇదెందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదని గొడవ చేసేవాడిని. వాళ్ళతో అంత దగ్గర సాన్నిహిత్యం ఉండేది. వాళ్ళు కూడా నన్ను కాసేపు దబాయించేవాళ్ళు, కొంతసేపు నిజమే మీరు చెప్పింది చేద్దామనే వాళ్ళు, అట్లా ఉండేది. అర్జున్ రాజు కానీ, మోహన్ కుమార్ కానీ, మోహన్ కుమార్ నాకన్నా బాగా సీనియరు, నా తమ్ముళ్ళలాగా చూసేవాడు. ఆయన, నేను మద్రాసు వచ్చిన కొత్తలో నాకు అకామిడేషన్ కావాల్సి వస్తే ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నాకు ఆయన పేరుతో తీసుకుని నాకు ఇప్పించాడు మోహన్ కుమార్ గారు. అంతటి అనుబంధం ఉండేది. అట్లాగే జగదీష్, అర్జున్ రాజు. అక్కడి నుంచి ఆ జర్నీలో ఇప్పుడు చాలామంది, నాగేంద్ర గారు, చాలామంది, ప్రభు కానీ అందరూ మద్రాసు నుంచి మాతో పాటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వచ్చిన క్రమంలో నేను గృహప్రవేశం చేయడానికి నేను మా బంధువులు, లేడీసు, వైఫ్ అందరూ ఏ విధంగా ఎక్కడుండి హోటల్లో ఉండి వెళ్ళాలా, ఎక్కడుండి వెళ్ళాలి అంటే పివి నరసింహరావు గారి ఇల్లు ఉండేది జూబ్లీ హిల్స్లో. అప్పటి పోలీస్ స్టేషన్ పక్కన ఇప్పటి క్లబ్కే వెనక వైపుగా ఇల్లు ఉండేది. ప్రభాకర్ గారు నాకు మిత్రులు. ప్రభాకర్ గారిని అడిగి, ఏమండి మీ ఇల్లు ఖాళీగా ఉంది, అది గెస్ట్ హౌస్గా ఉండేదేమో నాకు తెలియదు. పివి నరసింహరావు గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన అడిగితే ఆయన వెంటనే పర్వాలేదండి మీరు ఇక్కడి నుంచి గృహప్రవేశం చేయొచ్చు అంటే, అప్పుడు నేను ఆ ఇంట్లో ఉండి 2-3 రోజులు అన్ని ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత మా ఇంటికి నేను గృహప్రవేశం చేయడం జరిగింది చెక్ పోస్ట్లో. అది కూడా ప్రభాకర్ గారి ఇంటి వెనకవైపే. సో ఆ విధంగా పివి నరసింహరావు గారి వారి తాలూకు ఇది ఈరోజు అటువంటి ప్రజ్ఞావంతులు, అటువంటి ప్రధానమంత్రి కుటుంబంతో ఈరోజు ఇక్కడ కూర్చోవటం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది. దానికి కారకులు మీరందరే, దానికి కారకులు విలేకరులు, అప్పాజీ గారు. అయితే ఆ తర్వాత విచిత్రమైన మలుపు జరిగింది కూడా. ఒక పాత్రికేయ మిత్రుడు, అతను బాలరెడ్డి. ఇప్పుడు ఆ బాలరెడ్డి గారు మరి ఎక్కడున్నారో తెలియదు, కానీ నా ప్రయాణంలో ఒక పెద్ద కుదుపు ఆయన ద్వారా, ఆయన రాసిన ఆర్టికల్ ద్వారా నాకు నా ఫిలిం కెరీర్లో చాలా పెద్ద కుదుపు ఏర్పడింది. దానికి ఆయనే కారకుడు అనటానికి కూడా లేదు. మనం అర్థం చేసుకోవటం బట్టి నేను చెప్పింది ఏంటి, ఆయన అర్థం చేసుకున్నది ఏంటి, చదివిన వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే దానివల్ల నా మీద చాలా ప్రభావం చూపింది నా జర్నీలో. కొంచెం నేను వెనక ముందు చూసుకోకుండా ముందుకు పరిగెట్టుకుంటే కొంచెం స్పీడ్గా వెళ్ళే తత్వం ఉన్నది. దానివల్ల అనేక ఎదురు దెబ్బలు తగిలి, మోకాళ్ళు చెప్పులు పగిలిని, కింద పడ్డాను, మీద పడ్డాను. అయినా కొంతవరకు కొంచెం కాంట్రవర్షియల్ పర్సన్ అని కూడా అంటారేమో నాకు తెలియదు, అది మీకు తెలియాలి. సో అలా ఆ జర్నీలో బాపినేని గారు జర్నలిస్ట్గా నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. గుడిపూడి శ్రీహరి గారు సాన్నిహిత్యం ఉంది. ఈ బాలరెడ్డి గారు మీరు చెప్పినట్టు. ఆ తర్వాత గంగాధర్ వచ్చిన తర్వాత ఈ జర్నలిజంలో
ఒక కల్చర్ కూడా ఏర్పడింది. అంతకుముందు కొంచెం ఘాటుగా ఉండేది. ఇప్పుడు ఆయన మనందరి ముందు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడితే బాగుండు అనిపించినంత బాగా ఆయన జర్నలిజం కూడా ఉండేది. ఆ కల్చర్ వచ్చింది. సో ఆ తర్వాత ప్రభు లాంటి పంజెంట్ అంటే బాగా ఘాటుగా మాట్లాడగలిగే జర్నలిస్టులు, లేదా విచిత్రంగా జర్నలిజంలో విచిత్రమైన జర్నలిజం చూపించే సంతోషం సురేష్, ఇట్లా విచిత్రమైన జర్నలిజంతో జర్నీ చేసుకుంటా వచ్చారు. ఏదేమైనా పాత్రికేయ మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, త్వరలో భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ ఉంటుందా ఉండదా అనే భయం నాలో ఉంది. ఎందుకుండదంటే అతి డబ్బంతా ఒక చోటుకి వెళ్ళి అతి కొద్ది సినిమాల మీద ఆ డబ్బంతా పెట్టడం జరుగుతుంది. అవన్నీ ఓటీటీ మీద ఇతర డిజిటల్ మీడియాల మీద ఆధారపడుతున్నాయి. వాటి మీద ఆధారపడుతున్నాయా, అది సినిమా ప్రేక్షకుడి మీద ఆధారపడదా? ప్రేక్షకుడు కదా కావాల్సింది సినిమా. టీవీ వచ్చి ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు మీడియా వచ్చి ఇబ్బంది పడుతున్నాం. ఓటీటీ వచ్చి శాంతం పోయే పరిస్థితికి వచ్చింది. ఓటీటీ కోసం సినిమా తీస్తాం, కరెక్ట్గా చెప్పాలంటే 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామంటే 500-600 కోట్లు ఓటీటీలో వస్తుంది కదా అని ఒక నమ్మకం పెట్టుకోసం వాళ్ళు వద్దంటే. సో డబ్బంతా ఒక చోటకి చేరి కొన్ని సినిమాలకే, ఇదివరకు 200 సినిమాలు వచ్చాయి, ఇప్పుడు 5-6 సినిమాలు పెద్దవి, అందులో 2-3 సంవత్సరాలు పడతాయి కొన్ని సినిమాలు, కొన్ని హీరోలు, కొందరు డైరెక్టర్లు 3-5 సంవత్సరాలు. ఈ విధంగా సినిమాలు తీస్తే థియేటర్లు ఏమవుతాయి? థియేటర్ల మీద ఆధారపడిన చిన్నపాటి ఉద్యోగులు ఏమవుతారు? ప్రేక్షకులు, సినిమా చూసి ఆనందించే ప్రేక్షకులు ఏమవుతారు? ప్రేక్షకుల గురించి సరే ఇంట్లో దొరుకుతుంది కదా, ఓటీటీ దొరుకుతుంది కదా అంటే అసలు ప్రొడక్షన్ తీయాలి కదా. సినిమా తీస్తేనే కదా ఓటీటీలోకి వచ్చే ఎంటర్టైన్మెంట్. అది మిస్ అవుతుంది. అందుకని పాత్రికేయ మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమాను బతికించడానికి మీ వంతు మీరు కూడా కృషి చేస్తేనే బతుకుతుంది. డెఫినెట్గా భవిష్యత్తులో జరగబోయే, మురళీమోహన్ గారు నాలాగానే ప్రొడ్యూసర్, ఆయన చాలా పెద్ద సినిమాలు తీశారు, చాలా సక్సెస్ఫుల్గా తీశారు. ఆయన గుర్తులేదేమో కానీ ఆయన సినిమాకి నేను మన ఇల్లు మన వాళ్ళు అనే సినిమాకి నేను పనిచేశాను. విజయవాడలో తీశాను నేను, నా ఆదరణలోనే తీసిన సినిమా అది. రాజాచంద్ర డైరెక్టరు. అప్పటి నుంచి వారితో సాన్నిహిత్యం ఉంది. వారు సినిమాలు చాలా పెద్ద సినిమాలు తీశారు. మహేష్ బాబు, బాలకృష్ణ గారు లాంటి సినిమాలు తీశారు. అటువంటి నిర్మాత ఆగిపోయారు. నాకన్నా అనేక రెట్లు ఇటువంటి 1000 కోట్ల సినిమాలు, 10 సినిమాలు ఒకేసారి మొదలు పెట్టగలిగే శక్తి ఉంది ఇప్పుడు ఆయనకి. నాకు లేదు, నాకు లేకే ఆగిపోయా. 5 సంవత్సరాలు అయిపోయింది సినిమాలు తీసి. అది అందుకనే కొంచెం ఆరోగ్యంగా ఉన్నా ఇంకా బతి. సో నేను అనేది ఏంటంటే, మేము సినిమాలు తీయాలి, సినిమా తీద్దామని అప్పుడు సినిమా తీసి తీరాలి అనే ఆశయం ఉంది నాకు. ఇంకా తీయాలనే ఉంది, సబ్జెక్టులు ఉన్నాయి, చేయాలి. కానీ దాన్ని తీసేంత డబ్బు నా దగ్గర లేదు. ఆ డబ్బు పెడితే వచ్చే పరిస్థితి లేదు. ప్రేక్షకుడు రావట్లా. ప్రేక్షకుడు కూడా ఆ పెద్ద సినిమాకి 1000 కోట్ల సినిమాకి వెళ్తున్నాడు. 500 రూపాయలు 1000 రూపాయలు టికెట్ పెట్టి, ఆ 1000 రూపాయలు టికెట్ పెట్టి ఇంట్లో వాళ్ళు 2-3 వెళ్తే మిగతా డబ్బులతో చిన్న సినిమా ఎందుకు చూస్తాడు? 1000 రూపాయలు పెట్టి ఓటీటీలో చూస్తాడు. ఆ 4 వారాలు అయితే ఓటీటీలో వస్తుంది కదా. ఈ రకంగా అయితే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది? సినిమా ఇండస్ట్రీ ఇక్కడున్న ఇంతమందికే కాదు ఉంది, కొన్ని లక్షల మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అందరికీ, ప్రేక్షకుడికి దాని మీద ఆధారపడి జీవించే కొన్ని కోట్ల మందికి ఆధారపడి ఉంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే హాలీవుడ్లో కూడా సినిమాలు తగ్గిపోయింది, వాళ్ళకి ఇదే పరిస్థితి. బాంబేలో కూడా సినిమాలు తీయట్లేదు, అది తగ్గిపోయింది. ఇక్కడ అదే పరిస్థితి. కాబట్టి దీనికి మీరు జర్నలిజంలో మీకున్న మేధో సంపత్తితో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఆలోచన రేకెత్తిస్తే బాగుంటుంది, ఎవరితో పర్టికులర్గా హీరోలకి, కొద్దిమంది డైరెక్టర్లకి దయచేసి పరిస్థితులు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇదివరకు కృష్ణ గారు నాకు తెలిసి 12 సినిమాల నుంచి 15 సినిమాలు ఒక సంవత్సరంలో తీసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంతమంది బతికారు? ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు దొరికినాయి? సో అది దృష్టిలో పెట్టుకుని మీరు ముందుకు తీసుకెళ్ళండి. మీరు జస్ట్ జర్నలిజం అంటే జస్ట్ లైక్ దట్, ఇది జస్ట్ ఇంతే.
అన్నట్టు వద్దు, ఏదో రిపోర్ట్ చేసాం అని వద్దు. ఇంతకుముందు గుడిపూడి శ్రీహరి గారు కానీ, ఇందాక నేను చెప్పిన వాళ్ళు కానీ, మోహన్ కుమార్ కానీ, గోటేటి కానీ, వీళ్ళందరూ చాలా సద్విమర్శ చేసేవాళ్ళు. సినిమా గురించి చక్కగా విమర్శ చేసేవాళ్ళు. ఈ విధంగా ఇక్కడ లోపం ఎందుకు ఉంది, ఈ పాట ఇట్లా ఎందుకు పెట్టారు అనవసరంగా అని చాలా చక్కగా ఒక మార్గదర్శకత్వం చూపించేవాడు. అటువంటిది ఇప్పుడు మీరు నిజాయితీగా ఆలోచించండి, ఎంతవరకు ప్రొడ్యూసర్లు ఇందాక ఎవరో చెప్పారు మేనేజర్లుగా మారారనో ఏదో అన్నారు. సో అటువంటి స్టేజ్లో ప్రొడ్యూసర్ కాదు చెప్పాల్సింది. ఇండస్ట్రీని ఎవరైతే మేము పెద్దవాళ్ళు, మేము లీడ్ చేస్తున్నాము అని అనుకుంటున్నారో అతి కొద్ది మంది, ఆ కొద్ది మందికి చెప్పండి, మంచి సినిమాలు తీయమనండి, చిన్న సినిమాలు తీయమనండి, చిన్న టెక్నీషియన్స్ని, చిన్న దర్శకుల్ని ప్రోత్సహించమనండి, ఆర్టిస్టుల్ని. సో అది మీ చేతిలోనే ఉంది. ఏదేమైనా ఈరోజు మీ అందరం మధ్యలో నన్ను ఇన్వైట్ చేసి మీలో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించి నాతో మాట్లాడించినందుకు, అలాగే విజయలక్ష్మి గారు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి 67లో మద్రాసులో ఉన్నప్పుడు వారు అప్పుడు జర్నలిస్టే, నవల్స్ రాసేవారు. నేను నవల్స్ బాగా చదివేవాడిని. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఒంటరిగా, నాకు ఫ్యామిలీ ఉండేది కాదు, నేను ఒక్కడనే. టైఫాయిడ్ వచ్చింది అప్పట్లో. టైఫాయిడ్ అనే జబ్బు ఉంది, ఇప్పుడు మీకు ఎవరో తెలియదేమో. నాకు టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆవిడ దగ్గరుండి 3 పూట్ల నేనేం చేయాలి, ఎటువంటి మందులు వాడాలి అని డాక్టర్ చెప్పారో అది ఆవిడ చూసేవాడు. అట్లాంటి పరిచయం నాకు. ఆవిడ ఎట్లా పరిచయం అంటే, అంతకుముందు ఒక సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది పెళ్లి కూతురుగా, అది స్త్రీ జన్మ. దాని నిర్మాత నాకు బాగా దగ్గర మనిషి కేఎస్ఆర్ ఆంజనేయులు, పాండవ వనవాసం తర్వాత చాలా సినిమాలు తీశారు. ఆయన దగ్గర, ఆయన సినిమాలకి కేఎస్ ప్రకాశ్రావు గారు అనే దర్శకుడి దగ్గర పనిచేయడానికి వెళ్ళినప్పుడు వారు పరిచయం అయ్యారు. వారు అప్పటికి ఇప్పటికీ అట్లాగే ఉన్నారు, ఆశ్చర్యంగా ఉన్నారు. నేను అప్పుడు చిన్నకురాయనని నా ఉద్దేశం, నాకన్నా పెద్దదని నేను అనుకుంటున్నాను, కానీ మీరే పెద్ద ఆవిడ, నేను అట్లాగే ఇస్తాను. సో వాళ్ళందరినీ కలవడానికి కారకులైన అప్పాజీ గారికి, ఈ స్వాతిముత్యం ఆర్గనైజేషన్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి సినిమా ఇండస్ట్రీని బతికించండి, అది మీ చేతిలో ఉంది. మీరు జర్నలిస్టులు. అలాగే మీరు ఇంకొక ఇన్స్పిరేషన్ చేసింది ఏంటంటే, మా ప్రొడ్యూసర్లు ఎవరు మేము కలవం, ఒకరికొకరు మాకు పడదో ఏంటో మాకు తెలియదు, మేము ఎప్పుడు కలవం. ఇట్లాంటి వార్షికోత్సవాలు, ఇట్లాంటి 25 సంవత్సరాలు ఇట్లాంటివి మేము ఎప్పుడు చేసుకున్న గుర్తులు లేవు. ఎప్పుడో 75 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ పండగ అని ఒకటి చేసాం 2006లో అనుకుంటా, మీకు గుర్తుండుంటే 6లో అనుకుంటా. సో ఆ తర్వాత ఇప్పుడు మేమంతా కలిసి ఐకమత్యంగా ఉండి ఒక పండగ మనమంతా కుటుంబం అని మీరు అనుకున్నట్టు మేము అనుకున్నట్టు నాకు గుర్తులేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మొట్టమొదట ఈ దాదాపు 40 ఏళ్ల ఈ కెరీర్కి శ్రీకారం చుట్టిన, నా ఇంగ్లీష్ లెటర్తో నాకు ఆంధ్రజ్యోతిలో ఉద్యోగం ఇప్పించిన డాక్టర్ పప్పు వేణుగోపాలరావు మెడ్రాస్లో, ఆయన పంపించిన తర్వాత నేను ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వెళ్తే నేను రాసిన ఒక 6 పేజీల ఆర్టికల్ చూసి నన్ను మెచ్చుకుని నాకు ఉద్యోగం ఇచ్చి, ఆయన బతికున్నంతకాలం నన్ను ఒక సొంత కొడుకులాగా నన్ను ప్రోత్సహించిన మా గురువు గారు మోహన్ కుమార్ గారిని ఈ సందర్భంగా నేను తలుచుకుంటున్నాను. ఆయనే కనుక లేకపోతే, ఆయన ప్రోత్సాహమే కనుక లేకపోతే నా కెరీర్కి అంత గట్టి పునాది పడి ఉండేది కాదు. ఈ సందర్భంగా మా ఎండి జగదీష్ ప్రసాద్ గారిని, ఆ సంస్థ అధినేత మూల విరాట్ కేఎల్ ప్రసాద్ గారిని కూడా నేను ఇక్కడ తలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అండ్ ఆ రోజున నేను మెడ్రాస్ ఇండస్ట్రీకి వెళ్ళినప్పటికీ ఇగో పాటిబండ్ల విజయలక్ష్మి గారు కానీ, మా మిక్కిలినేని జగదీష్ బాబు గారు కానీ, పసుపులేటి రామారావు గారు, నారాయణవరం గారు, కౌండిన్య గారు, ఐ కెన్ కౌంట్ మెనీ పీపుల్ ఆన్ దిస్ అకేషన్. వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా, అభిమానంగా చూసి ముందుకు నడిపించిన ఆ రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. బిఫోర్ ఆల్ ఆఫ్ దెమ్ నాకు ఈ ఎడ్యుకేషన్లో కానీ, ఈ సారస్వత అభ్యాసంలో కానీ నాకు ఎంతో భిక్ష పెట్టిన నా తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్. మా మదర్ ఓల్డ్ బిఏ, షీ హెస్ బీన్ ఎ గ్రేట్ లిటరేట్. ఇంగ్లీష్లో నాకు ఎంతో ట్రైనింగ్ ఇచ్చిన మా మదరు. అండ్ నేను పౌరాణిక నాటకం కల్చర్ నుంచి రావడం వల్ల
ఆ భాష ఔన్నత్యం ఉన్నది నాకు చిన్నప్పటి నుంచి పట్టుబడి ఆ రోజున తర్వాత జర్నలిజంలో నేను నిలదొక్కుకోవడానికి నేను 4 మెతుకులు నేను తిని నా కుటుంబానికి పెట్టుకుని నా పిల్లల్ని చదివించుకుని వాళ్ళందరూ పెద్ద ఉద్యోగాలకు వచ్చే అవకాశం కల్పించిన ఈ సినీ జర్నలిజం లేదా ఈ సినీ కళామ తల్లికి నేను తల వంచి నమస్కారం చేస్తున్న క్షణాలు ఇవి. అయితే ఇంకొక నిమిషంలో నేను చెప్పగలిగేది ఏంటంటే, మేము ఆ రోజున ఒక ఐటెం రాయడానికి రాసి ఒక మిక్కిలినేని జగదీష్ బాబు గారు చూడడం, లేకపోతే ఒక మోహన్ కుమార్ గారు చూసి బాగా రాసేవయ్యా, ఆ లాస్ట్ పేర కొంచెం బాగలేదు మార్చు అని చెప్తే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి శుశ్రూష గురుకులంలాగా మేమందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ట్రెడిషనల్ వాల్యూస్ అన్నది మా రచనల్లోనో మా రాతల్లోనో గట్టిగా కనిపించేది. ఈ రోజున ఆ పడికట్టు కానీ ఆ పునాది కానీ లేని ఒక తరం అనండి, లేకపోతే అటువంటి వేదికలు ఈ రోజున విశృంఖలంగా విహరిస్తున్నాయి. దానివల్ల సినిమా పరిశ్రమే కాదు, సమాజంలో చాలా ప్లాట్ఫామ్స్ చాలా బలహీనం అయిపోతున్నాయి అనే విషయం మనం అందరం రోజు గుర్తిస్తున్నాం. ఎందుకంటే నేను ఒక స్టోరీ రాసిన రోజున ఆంధ్రజ్యోతిలో అది ప్రచురణ జరిగితే 1994లో ఎన్టీ రామారావు గారు నాకు కౌరు పెట్టారు. కౌరు పెడితే మా ఈవెంట్రావు మా ఎడిటర్ గారు నన్ను ఏమండి పెద్ద ఆయన దగ్గర పిలిపి వచ్చింది వెళ్ళరండి అంటే నేను గాబరపడ్డాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా దెబ్బలాడతారేమో ఏంటోనని చెప్పి. ఆ స్టోరీకి ఆయన నన్ను కౌరు పెడితే రామారావు దగ్గరికి వెళ్తే గోటేటి రామచంద్రరావు బయట నిలబడి వెళ్ళండి లోపల ఉన్నారంటే వెళ్ళాను. వెళ్తే ఆయన నన్ను చూసి ఎవరు బ్రదర్ మీరు అంటే నాగేంద్ర కుమార్ సార్ ఆంధ్రజ్యోతి అన్న. అంటే వారిని వెంటనే ప్రవేశపెట్టండి లోపల అన్నారు. ఆయన లేదు సార్ నేనే సార్ నాగేంద్ర కుమార్ అంటే అన్నా. అంటే ఆయన వెంటనే కళ్ళద్దాలు తీసి ఏమి 2 లోపలికి అన్నారు. అంటే వెళ్ళాను. నాకు ఎగాదిగా చూసి మీరా నాగేంద్ర కుమార్ అంటే ఇప్పుడు రాసింది మీరా అంటే నేనే సార్ అంటే నేను కూర్చోండి అని చెప్పి నాకు సకల మర్యాదలు చేసి ఆయనతో పాటు నాకు తీపించి నన్ను ఎంతో మెచ్చుకుని ఆ 4 వాక్యాలు రాయడానికి నేను తెల్లవారుజామున లేచి ఎంత మదన పడ్డానంటే, అలా మదన పడగలిగి అలా రాయగలిగితే ప్రతి జర్నలిస్టు ఒక స్టాండర్డ్ ఉన్న రైటర్గా తయారవడానికి ఎంతో అవకాశం ఉంది. అది ఆ స్ట్రగుల్ ఇప్పుడున్న తరంలో ఈ జర్నలిస్టులో ఎవరికీ లేదు. ఆ అవసరం కూడా లేకుండా పోయిందన్నది నేను ప్రభువో మేము అప్పుడప్పుడు మాట్లాడుకుని బాధపడుతుంటాం. మన పెద్ద మీటింగ్ చేశారు మా రాంబాబు గారి ఆధ్వర్యంలో, టీవీ5 రాంబాబు గారి ఆధ్వర్యంలో. ఇక్కడ దామోదర్ ప్రసాద్ గారు కూడా ఆ రోజున ప్రత్యక్షంగా అందులో ఉన్నారు. కానీ అంటే ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ అడగడం, ఒక ప్రెస్ మీట్ జరుగుతుంటే ఆ కంటెంట్ వదిలేసి ఏమంటే మొన్న ఢిల్లీలో మీరు అక్కడ నరేంద్ర మోడీ గారు ఆఫీస్ దగ్గర ఉన్నారేంటి, ఈ ప్రెస్ మీట్కి ఆ క్వశ్చన్కి ఎటువంటి సంబంధం లేదు. అడిగే క్వశ్చన్లో కంటెంట్ ఉండదు, ఒక ప్రిపరేషన్ ఉండదు. చిరంజీవి గారి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి 3 రోజులు ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఆఫీస్లో. ఆయన ముందు సినిమాలు ఏంటి, వెనకాతల సినిమాలు ఏంటి, ఏం అడగాలి ఆయన దగ్గరికి, లేకపోతే చీప్గా చూస్తారు కో జర్నలిస్టులు అనే ఒక భయం ఆందోళన మా మనసులో ఉండి మేము పనిచేసాం. రామారావు గారి మీద నేను రాసిన ఆర్టికల్ ఫస్ట్ 3 లైన్లు చెప్తాను మీకు. శతవసంతాల మాలతి మధుర సుగంధాలను నింపుకున్న ఒకనాటి ఆంధ్ర రంగస్థల వైభవ వీచిక అప్పుడే కుసుమిస్తున్న సినీ నందనోద్యానాల్లోకి ఒక చిరు అలగా హేమంత శీతల హిమరేఖలా ప్రవేశించింది. ఆ అలపైరే ఆంధ్రదేశమంతా అల్లారు ముద్దుగా పిలుచుకునే మన అన్న నందమూరి తారక రామారావుని ఓపెన్ చేశాను. ఇంకా అంతకన్నా నాకు ఆయన మీద రాయడానికి నాకేం కనిపించలేదు. ఆ మొత్తం స్టోరీ అంతా అలాగే ఉంటుంది. ఆయన తబ్బిబ్బి అయిపోయి నిజంగా తలమునకలై నన్ను ఎంత తర్వాత నాకు ఇప్పుడు ఐ నెవర్ హ్యాడ్ ఎనీ అపాయింట్మెంట్ విత్ రామారావు గారు యాజ్ లాంగ్ యాజ్ ఈ లివ్డ్. ఆయన ఒక ఇంగ్లీష్లో ఒక మాట అన్నా కూడా ఏది బ్రదర్ మళ్ళీ రిపీట్ చేయండి ఏమన్నారు అనేవారు. అది ఒక జర్నలిస్ట్కు ఉండాల్సిన పరిమళం అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నిలబడి చెప్పగలను. అది మీరు అందరూ ఏ రోజైతే ఇంప్రూవ్ చేసుకుంటారో ఈ మీడియాకి ఆ వాల్యూ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ ఇందాక దామోదర్ ప్రసాద్ గారు చెప్పినట్టు దేర్ మస్ట్ బి ఎ స్టిపులేటెడ్ ట్రైనింగ్ ఫర్ ఎవ్రీ జర్నలిస్ట్ హూ కమ్స్ న్యూలీ టు దిస్ ప్లాట్ఫామ్. అది లేకుండా ఉన్నంతకాలం ఇది ఇంకా మరింత దిగజారిపోతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి మాలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని వేదికించినందుకు మా అప్పాజీ గారికి అండ్ మా అన్నయ్య ప్రభు ద గ్రేట్ జర్నలిస్ట్ హూ మెయింటైన్ లాట్ ఆఫ్ స్టాండర్డ్ లింగ్విస్టిక్ బ్యూటీ, రాయడంలో ఒక అక్షరం రాయడానికి తను ఎంత తపన పడతాడో అలా అవన్నీ నాకు తెలుసు. అద్భుతమైన రచయిత జర్నలిస్ట్ అవడం అనేది జర్నలిజానికి ఒక చాలా గొప్ప అడ్వాంటేజ్. అండ్ ట్రై టు బికమ్ another Prabhu to all. I appeal to all people, new younger generation particularly. Thank you so much.
స్వాతిముత్యం అనే పేరుతో ధీరజ్ అప్పాజీ గారు ఒక అరగంట సేపు రమ్మన్నారు ఫిలిం నగర్లో ఉన్న హాల్కి అని మా అమ్మాయి అదే పనిగా చెప్తుంది. ఒక 2-3 రోజుల నుంచి డైరీలో రాస్తుంది. వెనుక ముందు ఏమీ తెలియదు. ఒక మాట అర్థమైంది ఏంటంటే జర్నలిస్టులు ఉంటారు ఇక్కడ, వాళ్ళకి మనం అవార్డు ఫంక్షన్ అది, దాంట్లో మనం పార్టిసిపేట్ చేయాలనే ఒక మాట. ఇప్పటిదాకా ప్రసంగించిన మహానుభావులు ప్రపంచానికే ఒక జగద్గురువులు లాంటి గీతోపదేశం చేసిన దాన్ని మళ్ళీ ప్రజలకి చాలా ఈజీగా అర్థమయ్యేట్టుగా తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావులు. ఇలాంటి వాళ్ళు అలాగే మురళీమోహన్ గారు నాకు ఎక్కడ తెలియదు, అంటే ముఖతా పరిచయాలు లేవు కానీ బిహైండ్ ద స్క్రీన్ కొద్దిగా తెలుసు. అంటే మీరు టెక్నీషియన్స్ మాత్రమే తయారు చేస్తాం, ఎక్కువగా ఫోటోగ్రఫీకి సంబంధించిన పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్. ఆ సంస్థలకు మాత్రమే సంబంధించిన విషయం. ఫోటోగ్రఫీలో ఫోటో జర్నలిజం అన్నది ఒకటి ఉంది, ఒక టాపిక్ మాత్రమే అది. ఫోటో జర్నలిజంలో చిన్న 2 సంవత్సరాలు 2 పేపర్లు మాత్రమే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫోటో జర్నలిజం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, జర్నలిజమే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అలాంటి సబ్జెక్ట్లో స్వతహాగానే రాజకీయాల్లో ఉన్నాం కనుక కాస్త శ్రద్ధగానే వస్తాను అన్నాను, కానీ సమయాభావం వల్ల రాత్రి 2ంటికి వచ్చాం మేము ట్రాఫిక్లో. తెల్లారు లేసేది ఉంటే అష్టావధానం శతావధానం లాగా ఉంటుంది మాకు. ఇంకో గంటలో ఇంకా ఏం మాట్లాడాలో తెలియదు, టాపిక్ ఇస్తారు, ఇన్స్టెంట్గా మాట్లాడాల్సి వస్తుంది. కానీ నాకు తెలిసిన చిన్న పరిజ్ఞానం మీతో పంచుకోవాలనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చాను. గంగాధర శాస్త్రి గారు చెప్పినట్టుగా ముందుగా అందరం సంతోషించదగ్గ విషయం ముందుగా చెప్పుకుందాం. భగవద్గీతను యునెస్కో బుక్గా గుర్తించారు ఈ మధ్యనే, అది చాలా సంతోషం. 3 రోజుల క్రితం, అంటే లేట్ బట్ లేటెస్ట్ అన్నట్టుగా ఒక మత గ్రంథం అని ఒక ముద్ర వేసినారు. కానీ మత గ్రంథం కాదు, ప్రతి ఒక్కరి ప్రపంచంలోని ప్రతి మనిషి చదవాల్సిన పుస్తకం ఇది. మానవ జీవితాన్ని ఎలా నడపాలి అనేది, ఎలా జీవించాలి అని చెప్పిన పుస్తకం అది. అది యూనివర్సల్ బుక్. ఆ బుక్ని ఇప్పుడన్నా కనీసం గుర్తించారు, దానికి మనం అందరం భారతీయులు అందరం గర్వించాలి. అలాగే మురళీమోహన్ గారు, వారు మాత్రమే తెలుసు, నాకు చాలా తక్కువ మంది తెలుసు ఇక్కడ పెద్దలు. మీరు ఒక పెద్ద దిక్కుగా ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ పెద్దన్నగా పాత్ర వహిస్తున్న అనేక విషయాలు అప్పుడప్పుడు చదువుతుంటాను. చాలా సంతోషం సార్, మీతో పాటు నేను ఇక్కడ వేదిక మీద ఉన్నందుకు. గిడుగు రామ్మూర్తి గారు, పంతులు గారి కథలు అనేక చిన్నప్పుడు వినేవాళ్ళం. తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్ళం మేము 11వ తరగతి దాకా. ఆ తర్వాత సడన్గా ఇంగ్లీష్లో ఉండేది, PUC అనేది, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అనేది ఇంగ్లీష్లో ఉండేది, తెలుగులో ఉండేది కాదు. దాంతో చాలా డ్రాప్అవుట్స్ ఉండేది. అయినా బాగా కక్షతోని ఎట్లనైనా చదువుకోవాలి, గ్రాడ్యుయేషన్ కావాలి అనే ఒక కొంతమంది మాత్రమే. చాలామంది డ్రాప్అవుట్స్ అయ్యేది. ఆడపిల్లలకైతే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు 12th క్లాస్ తర్వాత, 11th క్లాస్ తర్వాత. అలా కష్టపడి 12th క్లాసు తర్వాత BA ఇవన్నీ కూడా, PUC BA కూడా కష్టపడి ఇంగ్లీష్లో చదువుకున్నాం. హిస్టరీ ఇంగ్లీష్లో చదువుకోవడం అంటే దాంట్లో అసలే ఎసెన్స్ పోతుందని అనిపించేది. అలా ఈజీ విషయం ఏంటంటే తెలుగు లిటరేచర్ తీసుకుంటే తెలుగు చదువుకోవచ్చు అనే పరిజ్ఞానం కొంచెం, అట్లా కొంచెం తెలుగు మాట్లాడగలుగుతున్నాను. ముందు గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి చెప్పాలంటే, అప్పటికి మహాభారతాలు కొన్ని ఘట్టాలు, అలాగే పశుచరిత్ర, మను చరిత్ర, ఇలాంటివన్నీ ప్రబంధాలు, నాటకాలు అన్నీ ఉండేవి, రఘు చరిత్ర ఇవన్నీ ఉండేది.
ఇవన్నీ చదవడం ఎంత కష్టమైన భాష అంటే అందుకే చాలామంది పారిపోయేవాళ్ళు. తెలుగు కూడా కష్టమే, ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమైతే ఈ తెలుగు మాట్లాడడము, మరి తెలుగు చదవటము, రాయటము, ప్రశ్నాపత్రాలు ఇంకా కష్టమైన పని. సో వెరసి ఏమయ్యేది, డ్రాప్ అవుట్ అయ్యేది, బాగా స్టూడెంట్స్ అందరూ డ్రాప్ అవుట్ అయ్యేవాళ్ళు. కానీ భాషా ఉద్యమంలాగా రామ్మూర్తి పంతులు గారు చేస్తున్నది ఎప్పటికీ చిరస్మరణీయులు. భాష అంత కఠినమైనది కాదు, చాలా సుస్వరమైనది. ఇప్పటిదాకా గంగాధర శాస్త్రి గారు చెప్పినట్టుగా అన్నీ మనకు భగవంతుడు ఇచ్చిన వోకల్ కార్డ్స్లో అన్నీ మనం పూర్తిగా మనం వినియోగించుకోవచ్చు. స్పెషల్లీ పాట పాడడంలో చాలాసార్లు నార్త్ ఇండియన్స్ ప్రసాదం తీసుకోండి అంటే ప్రసాద్ అంటారు, ప్రసాద్ అని రాదు వాళ్ళకి. అలాగే మన కలకత్తా పోయిందంటే బాణీ అంటారు, నన్ను వాణి గారు. బి అనేది అక్షరం లేదే లేదు. ఇలా 56 అక్షరాలతో కలిసి ఉన్న తెలుగు భాష మాట్లాడడం కానీ పాడడం కానీ చాలా అందమైన భాష. దీన్ని ఇంకా సులభతరం చేసి ప్రతి ఒక్కరికి ఈజీగా అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న వాళ్ళైనా సరే పలకగలిగే స్థాయికి తీసుకొచ్చి చక్కగా అందరిలోకి, ఎందుకంటే ఒక విషయాన్ని అందరికీ అర్థమయ్యేలాగా తీసుకురావటం అనేది చాలా పరిశ్రమతో కూడుకున్న విషయం. కానీ దానికి ఆద్యులు మాత్రం విడుగురు రామ్మూర్తి పంతులు గారు, వారి ముని మనవరాలట. ఇక్కడ చాలా సంతోషం, వారితో పాటు నేను ఇక్కడ వేదికను పంచుకుంటున్నాను. ఇంకా చాలా నిష్ణాతులు ఇక్కడ. ఎంత బాగా సినిమా అంటే 24 కళలు, ఆ కళల్లో కూడా అన్నీ కూడాను హైలీ స్కిల్డ్. అందులో ఒక చిన్న స్కిల్ మాత్రమే నేను నేర్పిస్తున్నాను. అది చాలా చిన్నదేనని అంటున్నా కానీ అదే మెయిన్. కెమెరా అంటే చాలా అవసరమైన విషయం అన్ని రంగాల్లోనికి. ఇప్పుడు దాదాపు 35 ఏళ్ళ నుంచి ఈ కళాశాలను నేను నడుపుతున్నాను. మా పంతులు గారు అనేవారు, వేణుగోపాలరావు గారిని తలుచుకున్నాం, దానికి జస్టిఫికేషన్ రాసియండి ఫోటోగ్రఫీకి అని నన్ను గవర్నమెంట్ అడిగినారు. మీరు ఏమో ఫోటోగ్రఫీ పెడతానంటున్నారు, దానికి జస్టిఫై చేసుకోండి, వై ఇట్ ఈజ్ నెససరీ ఇన్ ద సొసైటీ అంటే మా గోపాలరావు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన రాసిచ్చారు, వాణి గారు ఇది జ్ఞాపకం పెట్టుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు రూల్ ద ఎంటైర్ వరల్డ్, ఫోటోగ్రఫీ ఈజ్ గోయింగ్ టు రూల్ వరల్డ్ అన్నారు. చాలా ఎగ్జాగరేట్ చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ అదే నిజం కదా. స్టిల్ ఫోటోగ్రఫీ నుంచి అన్ని మాధ్యమాలు, కొత్త మోడర్న్ టెక్నాలజీ అంతా వచ్చింది. ఇప్పుడు AI అంటున్నారు, ఇంకా అది ఇంకా గొప్పది. బేసిక్స్ ఆర్ ఆల్వేస్ బేసిక్స్. కంపోజిషన్, కలరు, లైటు, ఇవన్నీ బేసిక్ థింగ్సే. ఒక కంపోజిషనల్ సెన్స్ ఉంటే, ఒక మంచి యాంగిల్ అంటే ఇలా ప్రదర్శిస్తే దాని కరెక్ట్ మంచి పిక్చర్ వస్తుందని ఒక ఎస్థెటిక్ సెన్స్ ఉంటాయి. ఇవన్నీ కామన్ సబ్జెక్ట్సే. అది మీరు ఏ టెక్నాలజీ చెప్పండి, ఇంకే టెక్నాలజీ వచ్చినంత మాత్రం సరిపోదు, ఈ బేసిక్స్ మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే. సో అప్పుడు మా గురువులు చెప్పిన మాటలు ఇప్పుడు కరెక్ట్గా అయినాయి. అందులోనూ జర్నలిజం అనేది చాలా ముడిపడి ఉంది మా కుటుంబానికి. మా నాయనగారు కాకతీయ పత్రిక అని స్థాపించారు. అందులో జర్నలిజం, తనే జర్నలిస్ట్గా, ఎడిటర్గా పుస్తకాన్ని నడిపారు. అప్పుడున్న కాలంలో అంటే ప్రజా ఉద్యమాలు చాలా జరుగుతున్న కాలంలో, నేను 1947 కన్నా ముందు చెప్తున్నాను, సినిమా మాధ్యమం కూడా అంత గొప్ప, అంత అప్పుడు ప్రచారంలో లేని. మరి విషయాలు ఎలా పోతాయి ప్రజలకి అంటే పత్రిక ఒకటే మార్గం, అది కూడా చదవగలిగిన భాషలో ఉండడం. అంత సులభతరం చేసి ఆ పత్రికని, అంటే నిజాం నవాబ్కు అప్పుడు హర్స్వేల్ హైదరాబాద్ స్టేట్ అనేవాళ్ళు. సో దానికి స్వాతంత్రోద్యమంలో జరుగుతున్న విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఉద్యమాల కోసం ఏర్పాటు చేసిన జర్నలిజం అది. అంటే ఆ కాకతీయ పత్రిక. ఎవరు జర్నలిస్టులు దొరుకుంటే అన్నీ తన పేర్లతోని, అంటే పెన్ నేమ్స్తోనే అన్ని వార్తలు కూడా రాసేవారు, కాలమ్స్ కూడా రాసేవారు. సో జర్నలిస్ట్ పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఫోటోగ్రఫీ ఎంత ఇంపార్టెంటో అంటే ఇప్పుడు కొత్త మాధ్యమాలు వచ్చినాయి, సోషల్ మీడియా అనుకుంటున్నారు, ఇంకా ఏమో మా అమ్మాయి చెప్తుంటుంది, ఏమో AI చెప్తుంది, ఇంకా ఏమో చెప్తుంది. వీళ్ళ దగ్గర ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో ఉంది, రకరకాల వాళ్ళు వస్తారు, వాళ్ళ విషయాలు. ఒకరు సైన్స్కి సంబంధించిన వాళ్ళు వచ్చి రికార్డు చేసుకుని పోతే, ఇంకొకరు సినిమాకు సంబంధించిన వాళ్ళు, పాటకు సంబంధించిన వాళ్ళు, రకరకాల సబ్జెక్ట్స్. అంటే ఈ సబ్జెక్టు కాదేది కవిత కనహరం అన్నట్టుగా ప్రతి సబ్జెక్టులో ఈ ఫోటోగ్రఫీకి సంబంధించిన టెక్నాలజీ కావాల్సిందే. అలాగే
దానికి కావాల్సిన కంటెంట్ రైటర్స్ మంచి తెలుగులో మంచి భాషలో మంచి ఎఫెక్టివ్గా ఒక్క సెంటెన్స్ చెప్తే చాలు అది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఒక పిక్చర్ చెప్తుంది 1000 పేజీల మాటలు అన్నట్టుగానే, కథ చెప్తుంది అన్నట్టుగానే ఒక కంటెంట్ ఒక్క సెంటెన్స్ ప్రజల్లోకి తీసుకుపోయగలిగేది. అది రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏ విషయమైన పని ఈ మాధ్యమం చాలా చాలా గొప్పది. మీరు సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. సినిమా జర్నలిస్టులు అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటాను, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సినిమా జర్నలిస్టులు. సో ఒక సినిమాను గొప్పగా అంటే ఆడకముందే అంటే ఇంకా రిలీజ్ కాకముందే దాని గురించి ఎలా చెప్పాలి, రివ్యూ చేయాలి, దాని గురించి ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి అనేది మాధ్యమం మీరే మీడియా పర్సన్స్ మీరే. సో మీరు క్షుణ్ణంగా సినిమాలు చూసి అంటే 24 కళలు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే సినిమా ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మీడియం ఐ ఫీల్. ఒక సినిమా చూసామంటే జీవితంలో మర్చిపోలేం. ఒక సెల్యులాడ్ మీద ఒక సినిమా చూసామంటే మనము జీవితంలో కథ మర్చిపోలేం. అనేక విషయాలు ఆ క్యారెక్టర్స్ అన్ని రకరకాలు ఉంటారు. ఒక హీరోనే మనకు జ్ఞాపకం ఉండడం కాదు, అందులో ఉన్న ప్రతి డైలాగ్ కావచ్చు, ప్రతి సన్నివేశం కావచ్చు, ప్రతి విషయం మ్యూజిక్ కావచ్చు, అన్నీ కూడా సమపాళ్లలోనే ఉంటేనే అది పండుతుంది. అది 10 కాలాల పాటు ప్రజల జీవితాల్లో ప్రజల మనసులో నిలుచుకుంటుంది. సో అలాంటి గొప్ప టెక్నాలజీ ఉన్న ఒకే ఒక పరిశ్రమ ఫిలిం పరిశ్రమ. ఈ పరిశ్రమలో మీరందరూ కూడా మరి మంచి సినిమాలు వచ్చేట్టుగా, మంచిని చెప్పేటట్టుగా, దేశభక్తిని ప్రేరేపించేందుగా అది చాలా అవసరం. ఇప్పటిదాకా మనం ఒక నిమిషం మనం మౌనం పాటించాం. పుల్గామాలో ఏం జరుగుతుందనేది అవసరం లేని విషయాలు కాదు, దేశానికి అవసరం వచ్చినాయి, సమాజానికి అవసరం వచ్చినాయి, తర్వాతి జనరేషన్కి ఏదైతే మంచి కావాలో అలాంటి విషయాలు కొంత శ్రద్ధ పెట్టండి. సరే క్యూరియాసిటీ అనేది పేపర్ చదవాలండి, టీఆర్పీ రేట్ అని అంటారు, ఇలాంటివన్నీ చాలా అవసరమే బిజినెస్ నడవడానికి. కానీ అదే మాత్రం మీకు కాకూడదు, అదే మూలం కాకూడదు. దళం మాత్రమే కాదు, మిగతా విషయాలు దాంతోపాటు మిగతా అన్నీ కూడా చాలా కావాలి. అది కావాల్సిందే, డబ్బు కావాల్సిందే. కాస్త టీఆర్పీ రేట్ లేకపోతే ఛానల్ నడవదు నిజమే, కానీ అట్ ద సేమ్ టైం మిగతా విషయాలు సమాజ శ్రేయస్సు కూడా చాలా అవసరం. మరి ఇంత మంచి కార్యక్రమంలో స్వాతిముత్యం అంటే ఆ స్వాతిముత్యం సినిమా వచ్చేదాకా చాలా గొప్పగా మనం ఏమనుకునేవాళ్ళం, చాలా పవిత్రమైన ముత్యం, అంటే ఒక మంచి విషయం అంటే చెప్పాలి అనుకుంటే స్వాతిముత్యాన్ని మనం ఉదాహరణగా తీసుకునేవాళ్ళం. అలాంటి స్వాతిముత్యం సినిమా వచ్చిన తర్వాత చాలా అమాయకుడు అనేవాడిని స్వాతిముత్యం అనడం. కానీ ఇక్కడ చూస్తే అందరూ మంచి ముత్యాల్లాగే మంచి ఏరి కోరి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి అవార్డ్స్ ఇస్తున్నట్టుగా నేను విన్నాను. అప్పాజీ గారికి నిజంగా నేను ఎప్పుడు చూడలేదు, నేను అప్పాజీ గారు పిలుస్తున్నారు అని అంటే పెద్దవాళ్ళు ఎవరో చాలా ఏజ్డ్ ఏమో అనుకున్నాను. సంతోషం. ప్రభు గారు బిగినింగ్లో చాలా మంచిగా నా గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు. అలాగే రమేష్ గారు అయితే నన్ను ఒక్కసారి 2 రోజుల నుంచి మేము రోడ్ల మీదనే ఉన్నాము, అచ్చంగా మీటింగుల్లోనే ఉన్నాము, ఎండల్లో ఆ శ్రమంతా మర్చిపోయి ఒక్కసారి రిలాక్స్ అయిపోయాను. దట్ ఈస్ కాల్డ్ ఎంటర్టైన్మెంట్ అని నేను అనుకుంటాను. అందుకే సినిమా పరిశ్రమకి అంత గొప్ప పేరుంది. ఆ పేరు ఎప్పటికీ నిలపాలంటే మరి తప్పకుండా ఫోటో జర్నలిస్టులు, ఈ జర్నలిస్టులు చాలా మీ అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ. మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు. ఈ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ, నన్ను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. థ్యాంక్ యూ. నాకు అంతకుముందు ఎవరో తెలియదు, అప్పాజీ గారు సడన్గా పిలిచి ఇక్కడికి రమ్మంటే మెడ్రాస్ నుంచి ఇక్కడ దాకా రావాలంటే చాలా కష్టం, మా సిస్టర్ వేరే ఉంటా వాళ్ళకి తీసుకొని రావడం ఇబ్బంది అవుతుంది అంటే లేదు మీరు రావాల్సిందే అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మెడ్రాస్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. కానీ అందరినీ చూసిన ఆనందం మటుకు నాకు చాలా మిగిలింది. అంతేకాదు ఇక్కడ ఆసీన్లో ఉన్న వారికంటే కూడా మెయిన్గా నాకు ఇక్కడ ఉన్న ఫొటోస్లో ఉన్న వారందరినీ చూస్తుంటే మనసు చాలా ధరించిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ చేశాను, ఆల్మోస్ట్ అందరినీ. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, తర్వాత మన సావిత్రి గారు, పేరు పేరునే చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరినీ, సోమన్ బాబు గారు, ఎవరికి చేయలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ హిందీ హీరోయిన్స్ని కూడా చేశాను, ఇంటర్వ్యూ చేశాను. కానీ నేను రచయిత్రిగా 16 నవలు రాసినా కూడా నాకు రచయిత్రిగా కంటే కూడా పాత్రికేయ మిత్రులతో కలిసి వర్క్ చేయటమే చాలా ఆనందంగా ఉండేది.
అందరితో కలవటం. ఇప్పుడు నాకు మెడ్రాస్లో వదిలేసిన తర్వాత, జర్నలిజం వదిలేసిన తర్వాత ఎంత బాధగా ఉందంటే చాలా మిస్ అవుతున్నాను అనే ఇది ఉంది. అందరినీ ఒకసారి చూడాలి, ఒకసారి వెళ్ళాలి అనే కోరికతో ఇక్కడికి రావడం జరిగింది. నేను నిజానికి మాట్లాడే పరిస్థితుల్లో కూడా నేనేం ప్రిపేర్ అవ్వలేదు, ప్రిపేర్ అవ్వాల్సిన పని కూడా లేదనుకుంటా. అయితే నా మనసులో నేను నవలలతో పాటు గేయాలు కూడా రాశాను. అందులో దాదాపు 300 గేయాలు రాశాను. అందులో ఒక చిన్న గేయం ఒకటి మీకు వినిపించేసి ముగిస్తాను. ముఖ్యంగా ఏకశిలా నగరమైన ఏరువాక పుణ్యమైన ఏకశిలా నగరమైన ఏకాంత జీవితానికి ఏకశోక సాగరమే, వెన్నెల నిండిన వెల్లువై పొంగిన మనసు మూగదైతే మనుగడలో మార్పు రాదు. ఏదో తెలియని బాధకు అంకితం, ఏ గమ్యం ఎరగని జీవితం, ఎదమంటలు రేగినా ఎవరున్నారు చల్లార్చువారు, ఎవరికేమవుతాను నేను, ఎవరేమవుతారు నాకు, మనసు పడే మూగ బాధ మాటల్లో చెప్పలేను. మంచి తరమే మహాపాపం, మనిషి కదో తీరని శాపం. ఈ జీవితం నాది కాదు, ఈ జీవనం నాది కాదు, ఇది ఎవరికో సొంతం, ఇది నాకు తప్పదో ఆమరణంతో. ప్రకృతి మనకి ముందే అన్నీ అందించింది. ఆ భగవంతుడు మనకి తల్లిదండ్రుల రూపంలో మనకి విలువైన జీవితాన్ని ఇచ్చారు. దాన్ని కాపాడుకోవడం మన ధర్మం కాబట్టి, అలాగే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఇంటైనా ఉండాలి, వెంటైనా ఉండాలి. ఇంట ఉండే అదృష్టం కుటుంబ సభ్యులకు మాత్రమే దక్కుతుంది. వెంట ఉండే అదృష్టం ఇలాంటి కార్యక్రమాల్లో పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మనకి ఎన్నో అమృతతుల్యమైన మాటల్ని మనకు అందించినప్పుడు కొత్తగా ఎప్పుడు మన నిత్య విద్యార్థులమే ఏదో ఒకటి మనం తెలుసుకుంటూనే ఉంటాము. అలాగా ప్రభుగారి ఆధ్వర్యంలో మన ధీరజ్ అప్పాజీ గారు ఎప్పుడు ఎంత గొప్పగా పెరిగాము అనే దాని గురించి మనం ఎవరి వల్ల పెరిగాము అనేది మర్చిపోతూ ఉంటాం. అలాంటిది అలా గుర్తుపెట్టుకుని మనం ఎలా పైకొచ్చాము అనే దీని గురించి ఇంకా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. ఎత్తుకు ఎదగడం అంటే ఆకాశం అంత ఎత్తుకు ఎదగడం కాదు, మనం ఇలా గుండ్రంగా ఎదిగితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడైనా కింద కొంచెం పడినా కూడా పెద్ద దెబ్బలు తగలవు మనకి. అలాగే మనం ఒక ఆట పాట మాట తెలుగు వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వాళ్ళ ఇంటి ఆడబడుచుగా పుట్టడం అనేది నా చాలా అదృష్టము. అలాగే గిడుగు రామ్మూర్తి పంతులు గారి 10 ఏళ్ల క్రితం ట్రస్ట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు నాకు వీలైనంతగా, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రథమ మహిళ కింద నాకు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డు వచ్చాయి. ఫస్ట్ మాట్లాడింది సభలో రామ్ సత్యనారాయణ గారు. ఇక్కడ ఈ వేదిక మీద ఆయన అక్కయ్య అని పిలుస్తూ ఉంటారు. అలాగే నాకు దాసరి సేవారత్న అవార్డు కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చారు. అలాగే మురళీమోహన్ గారు, ఆయనకి నేను గుర్తు రాకపోవచ్చు, ఎందుకంటే శారద గారు మేయర్గా ఉన్నప్పుడు 96 ఆ ప్రాంతంలో నాకు అవార్డు వచ్చింది. మురళీమోహన్ గారు ఒక 60 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ మగవాళ్ళందరికీ ఒక పక్కన కూర్చున్నారు. నేను ఒక్కదాన్ని 60 సీట్లు వేసిన దగ్గర ఒక్క మహిళను ఉన్నాను. మహిళా శక్తిని పెంచాలి అని చెప్పని ఆయన అన్నారు. నేను అన్నాను, 1 నారి 100 తుపాకులండి అని అన్నాను. అని ఆయన చాలా గొప్పగా నన్ను అభినందించారు. తర్వాత చాలా సందర్భాల్లో ఆయనతోటి కలవడం జరిగింది. ఆయన గురించి రోజు టీవీలో ఒక్కరోజైనా చూస్తాను, ఎందుకంటే ఆయన ఉన్న ఇంటిని చాలా బ్రహ్మాండంగా చేశారు. అది రోజుకొకసారి నేను చూస్తూ ఉంటాను. అలాగే బందర్లో మాకు కూడా అలాంటి ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లును కూడా ఇప్పుడు రెంట్కి ఇచ్చేసాము మేము. ఆ రెంట్ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే పెద్ద ఇల్లు, అక్కడ అంతా కార్యక్రమాలకి వాళ్ళకి ఆ రెంట్ డబ్బులు అక్కడ కార్యక్రమాలకే సరిపోతాయి, ఎందుకంటే మొక్కలు అవన్నీ ఉండి బాగు చేయించడానికే సరిపోతాయి. శోభన్ బాబు గారికి, మురళీమోహన్ గారు శోభన్ బాబు గారికి ఇన్స్పిరేషన్ అయితే, నాకు ఈ విషయంలో పాత పద్ధతులు, పాత విలువల్ని ఎలా కాపాడుకోవాలి, మన విలువలతో కూడిన జీవితాన్ని క్రమశిక్షణతో ఎలా నడిపించుకోవాలి అనే దానికి మురళీమోహన్ గారి గురించి మా ఇంట్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు గిడుగు వారికి. అందుకని అలాగే రామ్ సత్యనారాయణ గారు కానీ, నెక్స్ట్ వాణి నాకు అత్త వరుస అవుతారు, చాలా సందర్భాల్లో కలిసాము.
నీకు మేనత్తనైతే అవుతానేమో నీ అత్తగారిని కాలేను కదా నేను. అత్తగారిని అయితే ఒక సందర్భంలో అన్నారు, అత్తగారిని అయితే నేను కోడలుగా నేను ఎలా చూసేదాన్నో అని అన్నారు ఆ రోజు సభలో. అలాగే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రభు గారు చాలా క్రమశిక్షణతో కూడిన వ్యక్తి, ఎంతోమందిని పైకి తీసుకొచ్చారు. మా గిడుగు దీంట్లో కూడా ఆయన అవార్డు తీసుకున్నారు, ఆయన ఆహ్వానించడం జరిగింది. అలాగే రామసత్యనారాయణ గారు మొన్న కూడా మా ఇంటి గృహప్రవేశానికి వచ్చారు. ఆయన ఒక కుటుంబ సభ్యులు. నా కొడుకు పాడతాడు అని తెలుసు ఆయనకి, నా సినిమాల్లో పాటిస్తానన్నారు. 100 చిత్రాలు దాటిపోయాయి ఇప్పటివరకు. ఇంకా మాటిచ్చి తప్పలేదు అక్కయ్య తప్పలేదు అంటుంటారు. అలాగే ఆయన చిరునవ్వే ఆయనకి శ్రీరామ రక్షగా ఉంటుంది. అలాగే భాస్కర్ భట్ల గారు కూడా మన గిడుగువారి ఫంక్షన్కి వచ్చారు. అలాగే గంగాధర్ శాస్త్రి గారు, ఆయన ఈ భగవద్గీత చేసిన దీనికి ఆయనది కూడా నేను రోజు సాయంకాలం 6 గంటల తర్వాత ఆ క్యాసెట్ పెట్టుకుని ఆయన ఎన్నో సందర్భాల్లో చాలామందితో ఆహ్వానించబడ్డారు. అవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను, చాలా ఆనందపడుతూ ఉంటాను. అలాగే నేను కొత్తగా సినీ రంగంలోకి, రియల్ ఎస్టేట్ రంగంలోంచి కొత్తగా వచ్చి మన్వేషి మూవీస్ అని చెప్పి 2 చిత్రాలు ప్రారంభించడం, దానికి కూడా రామ్ సత్యనారాయణ గారే నన్ను ఇంట్రడ్యూస్ చేసి అక్కడ సంతకం పెట్టిన వ్యక్తుల్లో ప్రథమ వ్యక్తి ఆయన. అలాగే ఇప్పుడున్న అరాచకాలు, పెహల్గాం కింద సంవత్సరం వెళ్ళాం మేము, చాలా భయపడుతూనే వెళ్ళాం. పిల్లల్ని వద్దురా అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి, ఎందుకో నాకు కొంచెం ఇదనిపించింది, భయపడుతూ ఉన్నాము. అక్కడ సెక్యూరిటీ అయితే ఏమీ లేదండి. కూంబింగ్ అంతా కొన్ని చోట్ల ఉంది, మేము హోటల్స్లో తీసుకున్న చోట. అక్కడ ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన ప్లేస్లో, అలాగే మేము ఆ ప్లేస్కి కూడా వెళ్ళాము. అక్కడ వాళ్ళు మరి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు మరి అక్కడ నిర్లక్ష్యం చేశారో తెలియదు. కొంతమందినైనా పెట్టుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసాము మొన్న దీని గురించే. ఎందుకంటే ఎంత చిన్న ఇంటినే మనం కాపాడుకుంది మనం చేసుకోలేకపోతాం, ఇంకా భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నారంటే వాళ్ళకి ఎంత కష్టపడుతున్నారో తెలుసు. కాకపోతే ఏంటంటే మన అభిప్రాయాలు మనం చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఈ జరిగిన సంఘటనలో నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభుత్వాలు మొత్తం మన వంతు కూడా మనం కార్యక్రమాలు ఏమైనా చేయగలిగితే చేయాలి. అలాగే కుటుంబ వ్యవస్థని, కుటుంబంలో తల్లిదండ్రులు బాధ్యతగా ఉండకపోతే ఆ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. దానికి కూడా ఉదాహరణ మురళీమోహన్ గారే. ఎందుకంటే ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఎంతో చక్కగా, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇది కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థని అంత పరిరక్షించుకున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబం, మురళీమోహన్ గారు ఈ స్థితిలోకి వచ్చారు. అలాగే చాలామంది, ఒక్కడనే ఉదాహరిస్తున్నాను కాదు, ఇక్కడ మనకు ఆయన పరిచయం కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలామందిని విలువలతో కూడిన జీవితాన్ని మనకిచ్చిన తల్లిదండ్రులకి ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉండాలి. ఎందుకంటే మన పిల్లల్ని మనం చూసుకోవడం పెద్ద విషయం కాదు. అలాంటిది స్టేజ్ మీద చెప్పచ్చో చెప్పకూడదు, దీంట్లో జర్నలిస్టులు కాబట్టి అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే తల్లి పిల్లల్ని వేరే రకంగా పరిస్థితుల కోసం చంపేస్తోంది. తల్లి చంపడం అనేది ఎక్కడ, తండ్రి ఒకప్పుడు ఏదైనా పరిస్థితుల్లో ఆ విషయంలో కూడా మురళీమోహన్ గారు ముందే నిర్ణయించుకుని సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు చాలా అన్నిటికీ ఆయనే ఉదాహరణ. అంటే సినిమా ఫీల్డ్లోకి వచ్చేదో చెడిపోతారు అనుకోవడానికి లేదు, చెడిపోవడం అనే బుద్ధి ఎక్కడైనా చెడిపోతారు. అలాంటిది అలాంటి అరాచకాలు చేసుకోకుండా ఒక కుటుంబ వ్యవస్థని పరిరక్షించుకోండి అని సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే గిడుగు వాళ్ళు వసుదైక కుటుంబం. మేము చిన్నప్పుడు 14 మంది పిల్లలు కలిసి పెరిగాం. ఎవరు పెద్దనాన్నగారి పిల్లలో, బాబాయ్ గారి పిల్లలో తెలియదు. అలాగే గిడుగు సీతాపతి గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారికి మా పెద్దాత గారు ఎంతో సహకారాలు అందించారు. మిగతా వాళ్ళందరూ కూడా టీచర్సే. నేను కూడా టీచింగ్ ప్రొఫెషన్లోనే ఉండి లెక్చరర్గా చేసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి ఇంకా ఇప్పుడు చాలా చాలా వ్యాపారాలు చేస్తున్నాను. అలాగే కొత్తగా మన్వేషి మూవీస్ అని సినిమా ఫీల్డ్లోకి కూడా వచ్చాను. ఎందుకంటే క్రమశిక్షణతో మనం ఏది వేరే రకంగా మోసాలు అన్యాయాలు చేయకుండా ఉంటే ఏ దీంట్లో అయినా కూడా మనం విజయవంతం అవుతాం అనే దానికి నేను కూడా చాలా కష్టపడి పైకి వచ్చాము. తాతలు తండ్రులందరూ, ముత్తాతగారులు వీళ్ళందరూ కూడా దేశం కోసం, తెలుగు భాష కోసం ఆస్తులన్నీ కూడా పర్లాకిమిండి వెళ్తే ఇగో పంతులు గారు ఆస్తులు అని చెప్పేసి అక్కడ అన్నీ అటువైపు ఒరిస్సా ప్రాంతానికి వెళ్తే ఇప్పటికీ మా ఆస్తులు అక్కడ అలాగే ఉన్నాయి. దానికి లైబ్రరీలు పెట్టారు, ఇంకేదో చేశారు. కళాశాలలో అన్నిటికీ కూడా మేము డొనేషన్స్ అవన్నీ ఇస్తున్నాము. అలాగే ఈ 10 ఏళ్ల నుంచి కూడా ఈ తెలుగు వ్యవస్థని పరిరక్షించడానికి, తెలుగు భాషని చాలా కృషి కొంచెంగానే చేస్తున్నామని చెప్పాలి. ఆయన గంగాధర్ శాస్త్రి గారు అన్నట్టుగా నిజంగానే ఇంకా కృషి చేయాల్సిన ఇది ఉంది.
పిల్లలు కూడా నా కుటుంబం చాలా సహకరిస్తున్నారు, కోడలు కానీ నా పిల్లలు కానీ అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. అలాగే ఇలాగా జర్నలిజంలో మంచి మంచి అంటే విషయాలు రాయండి, జర్నలిజాన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళి. ఎందుకంటే ప్రభు గారు లాంటి వాళ్ళు, ధీరజ్ అప్పాజీ గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా, ఇంకా కొంతమంది నాకు కొంతమంది తెలీదు, అందరూ కూడా ఇలాంటి అవార్డ్స్ తీసుకోవడానికి అర్హులని అనుకుంటున్నాను. వేదిక ముందున్న అందరికీ కూడా శుభాశీస్సులు. ముందుగా అప్పాజీ గారికి శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం పత్రిక కూడా నేను చదువుతుంటాను, వాట్సాప్లో పంపిస్తుంటారు. సో తనతో నాకు ఒక 25-26 ఏళ్ళ పైనుంచి స్నేహం ఉంది. సో ఈ కార్యక్రమానికి రావడానికి స్వాతంత్ర్యం నాకు ఒక వంక. సో మీ అందరినీ ముఖాముఖి చూడొచ్చని, అది నా స్వార్థం, దానివల్ల రావడం జరిగింది. ఇందులో చాలామంది బయట వెనకాల తిరిగాను జర్నలిస్టులు ఉన్నప్పుడు. మోహన్ గారు, గంగాధర్తో కూడా బండి మీద తిరిగేవాడిని ఈనాడులో పనిచేసినప్పుడు. చాలామంది నన్ను సొంత తమ్ముళ్ళలో చూసుకున్నారు. సో 7.5 సంవత్సరాలు సినిమా జర్నలిస్ట్గా పనిచేశాను. సో మిమ్మల్ని అందరూ చూస్తున్నప్పుడల్లా ఒకసారి ఏదో ఆడియో ఫంక్షన్స్లో గట్రా చూస్తున్నప్పుడు ఎవరెవరు కరుణిస్తుంటారు, మందలో తప్పైనా లేకపోతే మళ్ళీ మందలో చేరినట్టు అనిపిస్తుంటుంది నాకు. సో అది చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ ఇలా కలవచ్చనే ఆనందంతో వచ్చాను. ఇందులో గంగాధర్ కూడా చాలా బాగా మాట్లాడారు. తను ఎంచుకున్న మార్గంలో తను వెళ్తున్నాడు, నేను ఎంచుకున్న మార్గంలో నేను వెళ్తున్నాను. ఇక్కడ జర్నలిస్టులుగా వచ్చి బహుముఖ పరిచయం చాలామంది నాకు తెలుసు. వాళ్ళందరూ ఇంకా ఎదగాలి, ఇంకా వాళ్ళు అనుకున్న రంగాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నాకు బాగా ఆత్మీయులు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. దీన్ని సందర్భంగా 2 లైన్లు వినిపించి ముగిస్తాను. అందనంతా దూరమేలే నింగికి నేలకి, వాన చల్లే రాయబారం వాటికి, మనసుంటే మార్గం ఉండదా, ప్రతి మనిషి నీకే చెందడా, ఈ బంధమే ఆనందమే నువ్వు మోసుకెళ్ళే సంపద. ఇది నాకు నేను నమ్మని సిద్ధాంతం, నాకు నచ్చిన సిద్ధాంతం, మనందరినీ కలిపిన సిద్ధాంతం ఇదే. కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గురు బ్రహ్మ గురు విష్ణు గురువే నమః అనే సిద్ధాంతాన్ని ఫాలో చేసిన నా మొదటి గురువు మా అమ్మగారికి. చిన్నప్పటి నుంచి ఎంత మంచి క్రియేటివ్ సబ్జెక్ట్స్ తీసుకోవాలా అన్న ఆలోచనలో 50% to 60% మాత్రమే చదువు మీద ధ్యాస పెట్టిన నేను ఇవాళ ఒక కాలేజ్కి ఒక ప్రిన్సిపల్ అవ్వటానికి కారణమైన మా అమ్మగారు, ఎంతమందో గురువుల ముందు తాతగారు చిన్న కెమెరా పట్టుకుని మేము డాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే ఏ ఐటమ్ చేస్తున్నామని అలా రీల్ ఓపెన్ చేసి దానిలో పెట్టి సెట్ చేస్తున్నప్పుడు ఈయన ఏ ఐటమ్ అడుగుతున్నారబ్బా, ఈయనకి ఇంత పెద్ద విద్వాంసాన్ని మాకు తెలియని ఆ తాతగారిని స్మరించుకుంటూ, ఇంత పెద్దవాళ్ళని ముందర నాకు మాట్లాడటానికి వయసు సరిపోదు, కానీ ఇవాళ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కాల్డ్ ఫోటో జర్నలిజం. ఇది మా 96-97లో చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క ఫోటో జర్నలిస్ట్తో మాట్లాడటం కానీ వాళ్ళు రాసిన ఆర్టికల్ చదవటంతో పాటు ఎంతో ప్రభావితమైన నేను ఇంతమంది మధ్యలో ఇవాళ ఇక్కడ కూర్చోవటం చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ నా వయసు సరిపోదు, బట్ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ వేదిక మీద వచ్చిన ఈ ప్రజలందరికన్నా ముందు వీళ్ళు ఇచ్చే గుడ్ మార్నింగ్ న్యూస్ ఆర్టికల్స్ ఆర్ మోర్ ఇన్స్పైరింగ్. నా బాధ ఏంటంటే ఫోటో జర్నలిజం అనే టాపిక్ దగ్గరికి రాగానే పిల్లలు ఈ తరంలో ఉన్న వాళ్ళకి ఆ ఫోటో స్పీక్స్ విత్ ది ఆర్టికల్ అని వెళ్ళి వాళ్ళకి 4 days 5 days టైం ఇస్తున్నా కానీ దాని గురించి స్పందించడానికి మనకు ఫ్రీడమ్ ఎలా అయితే వచ్చిందో దాని గురించి చెప్పినప్పుడు ఈ తరం పిల్లలు టెక్నాలజీతో సోకాల్డ్ సెల్ ఫోన్స్ తోటి కొంతవరకే అవగాహన పెట్టుకుంటున్నారు. మేము మళ్ళీ వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి అసలు ఫోటో జర్నలిజం ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడున్న నీళ్లు కానీ ప్రపంచం కానీ అసలు ఇండియాకి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి కానీ టెంపుల్స్ గురించి కానీ ఎందుకు శిథిలావస్థలో ఉన్నాయి వాటిని వెళ్ళి క్యాప్చర్ చేద్దాం. ఒక డాక్యుమెంటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. పుట్టంగానే ఒక బేబీ ఫుట్ ప్రింట్స్ దగ్గర నుంచి మనం ఫొటోస్ తీస్తాం.
అలాగే పాడెక్కి చనిపోయే ముందు కూడా ఒక మనిషికి చనిపోయే సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా ఒక ఫోటో తీసుకుంటాను. అదే ఈ కెమెరాని ఒక కెరియర్గా తీసుకోవటానికి ఎంతోమంది పేరెంట్స్ దీన్ని ఎస్ మై సన్ వాంట్స్ టు బి ఏ ఫోటోగ్రఫర్, ఎస్ మై సన్ వాంట్స్ టు బి అన్ ఆర్టిస్ట్ అని ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా సార్ యూరోప్లోకి వెళ్తే ఒక క్రియేటివ్ 24 క్రాఫ్ట్స్లో ఉన్న ఒక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, ఒక ఆర్ట్ డైరెక్టర్ కానీ ఉంటే శాస్త్రాంగ నమస్కారాలు పెట్టేస్తున్నారు. అంటే అన్ని సబ్జెక్ట్స్లో వీళ్ళు భిన్నంగా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ని అవగాహన చేస్తూ దాన్ని ప్రొఫెషన్గా మార్చుకున్న వీళ్ళకి ఇప్పటికీ రికగ్నిషన్ లేదు. ఎంతోమంది పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి కెమెరా పట్టుకుని ఫోటోలు తీస్తారండి, స్టూడియో పెడతాడట. ఇవాళ కెమెరా పట్టుకుని తీసుకున్న వాళ్ళల్లో ఆర్థికంగా ఏ ప్రాబ్లం ఉంది? నా బాధల్లో 24 క్రాఫ్ట్స్కి అవగాహనతో పాటు ప్రత్యేకంగా ఒక అనుభవాన్ని క్రియేట్ చేయాలండి. టుడే ఐ వాంట్ టు డాక్యుమెంట్ ఇన్ అ పబ్లిష్డ్ బుక్ ఫర్ ఆల్ దీస్ ఫోటో జర్నలిస్ట్. మేమెవరూ కూడా ఎన్టీ రామారావు గారిని చూసింది లేదు, ఆయన్ని పలకరించాం తప్ప మీరు చేసిన ఈ బ్యూటిఫుల్ డాక్యుమెంటేషన్ ఓవర్ ద ఇయర్స్. ఇలాంటి ప్రముఖులందరూ ఇప్పుడు మన దగ్గర భౌతికంగా లేరు, కానీ మీరు చేసిన ఈ ప్రత్యేకంగా ఇవాళ రోజుని సెలబ్రేట్ చేసుకుని ఇక్కడితో వదిలేయకుండా దీన్ని ఒక డాక్యుమెంటేషన్తో మీ జర్నీని ఒక పుస్తక రూపంలో కానీ, ఒక ఆడియో వాట్సాప్లో కింద మీ అనుభవాల్ని రికార్డ్ చేసి డాక్యుమెంట్ చేయాలని నేను చాలా అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అనుభవాలు సార్ నెక్స్ట్ కెమెరామెన్స్ అని ఫోటో జర్నలిజం చేద్దాం అన్న పిల్లలకు అనుభవం తెలియదు, మీరు వాళ్ళకి రీచ్ అవ్వలేరు. కానీ ఒకవేళ మాకు అవకాశం దొరికితే యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ అండ్ గివ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ టు ది స్టూడెంట్స్. మీకు ప్రతి సీన్లో, ప్రతి ప్లేస్లో, కొన్ని లొకేషన్స్లో వెళ్ళినప్పుడు మీకు పడ్డ కష్టాలేంటి, అది పొలిటికల్ సిచ్యువేషన్ అవ్వచ్చు, పుల్వామా లాంటి ప్లేస్ అవ్వచ్చు, కశ్మీర్ లాంటి ప్లేస్ అవ్వచ్చు, ఎంతో సేఫ్గా ఉన్న సిచ్యువేషన్ని అల్లకల్లోనున్న ఒక్క నిమిషంలో ఉద్యమాలు క్రియేట్ చేసిన ప్లేస్లో కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే ప్రాణాలకి అతీతంగా వెళ్ళి డాక్యుమెంట్ చేస్తారు. ఎందుకంటే మనం ఇవాళ ఉన్నాం, రేపు వెళ్ళిపోయినా ఆ డాక్యుమెంటేషన్ లివ్స్ ఫర్ ఎవర్. సో ఇలాంటి ప్రముఖులందరి మధ్యలో నాకు అవకాశం దొరికితే మీ అందరినీ నేను డాక్యుమెంట్ చేసి మీ అనుభవాలను మా స్టూడెంట్స్ నెక్స్ట్ జనరేషన్కి వేదికకు తీసుకురావాలని చాలా ప్రయత్నిస్తున్నాను. ధీరజ్ గారితో ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు పడ్డారు కరోనా టైంలో అన్నది మాకు యాజ్ అ మేకర్స్ వి హియర్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మైక్ పట్టుకుని మాట్లాడిన కెమెరామ్యాన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అనుకోవటం ఒక ఎత్తు అయితే, ఆ లొకేషన్లో ఒక లైట్ బాయ్ కూడా ఎంత ఇంపార్టెంట్. ఆ సీన్ సిచ్యువేషన్కి ఆ లైట్ పై కొంచెం తేడా వచ్చినా మళ్ళీ అందరూ కూర్చొని మళ్ళీ రికార్డ్ చేయాలి. అంటే డబ్బు పెట్టి మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అందులో ఎంతమంది రిస్క్ తీసుకుంటున్నారన్న అవగాహనని ప్రచురించి జనాల్లోకి తీసుకెళ్ళాలండి. ఐ థింక్ ఎనీ న్యూస్ పేపర్ ఒక కాలం ఈ కెరియర్స్ ఆఫ్ 24 క్రాఫ్ట్స్ని తప్పకుండా నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలండి. ఏఐని చాలా గొప్పగా చేస్తున్నారు. ఐ ఫీల్ నేను ఈ 2 జనరేషన్స్ని చూశాను కాబట్టి ఏఐ వచ్చినా, ఇంకొక క్లోన్ వచ్చినా, మనిషి ఆలోచించి దాన్ని పుస్తక రూపంలో కానీ మనం డాక్యుమెంట్ చేసే ఏ విషయాన్ని కానీ మన మనసుతో చేసే క్రియేటివ్ ఫీల్డ్స్కి ఎటువంటి ఏఐ పనిచేయదు. ఆ ఏఐ ఒకవేళ పని చేస్తే దాని రిమోట్ కంట్రోల్ మన దగ్గరే. వీఆర్ ద ప్రాంప్టర్స్ ఆఫ్ దిస్ హీరోస్. సో ఏఐ గురించి మేము ఎన్ని చూసినా కానీ వీఆర్ వెరీ ప్రౌడ్ అండి. ఉండాలి నెక్స్ట్ జనరేషన్. కానీ మనిషిని తీసేసి ఒక సినిమా ఒక్క ఏఐలోనే అవ్వదు. దాని ప్రాంప్టర్స్ అందరూ మీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, లైట్ మ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు. సో నోబడీ కెన్ రిమూవ్ ది డాక్టర్స్ అండ్ ఫార్మసిస్ట్ ఇన్ ద ఫీల్డ్ వెన్ కంపేర్డ్ టు ఏఐ అని అనిపిస్తుంది. అండ్ 24 క్రాఫ్ట్స్ని మాత్రం తప్పకుండా ఇది కెరియర్స్గా తీసుకురావడానికి మీ అందరి హెల్ప్ కూడా నాకు కావాలండి. ఎందుకంటే చాలామంది 100 మంది పిల్లలు ఫార్మసిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్. మా అబ్బాయి డాక్టర్ అవ్వాలండి, వాడు అసలు అవ్వాలనుకుంటున్నాడో అది తెలియదు. మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలండి, వాడు అవ్వాలనుకుంటున్నాడో తెలియదు. కొంతమంది అండి, ఒక చిన్న అనుభవంతో క్లోజ్ చేస్తాను, ఇంత టైం తీసుకోవాలంటే నాకు ఆలోచిస్తున్నాను, అండ్ ద యంగెస్ట్ కాబట్టి. కొంతమంది పిల్లలు మేము అమెరికాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళు IBMలో ట్రైన్ చేస్తున్నప్పుడు 25 ఇయర్స్ కూడా లేవు ఆ పిల్లలకి. ఒక 5 ఇయర్స్ ఒకే అపార్ట్మెంట్లో 10 మంది కలిసి రూపాయి పోగు చేసుకుని బిస్నార్ వదవల్లాగా బతికారు. ఓ రోజు వస్తే లంచ్ పెట్టినప్పుడు అన్నారు, ఏంట్రా మీరు హాయిగా అక్కడ మిడిల్ క్లాస్ లైఫ్తో ఇక్కడికి వచ్చి డాలర్స్తో సంపాదిస్తున్నారు, ఎందుకు ఈ కర్మ, ఇంత పిస్నార్ వేషాలు ఎందుకు వేస్తారంటే, మేడం ఐ వాంట్ టు బీ ఎన్విరాన్మెంటలిస్ట్, కానీ IBMలో టెక్స్టర్లా పనిచేస్తున్నాను. ఐ వాంట్ టు బీ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే నేను షాక్ అయ్యాను. ఒకటి నేను ప్రపంచంలో మొత్తం డాక్యుమెంటేషన్స్ చేసి చచ్చిపోవాలనుకుంటున్నానండి. ఒకడు వారణాసిలో ఉన్న ప్రతి ఒక్క ఘాట్లో 174 ఘాట్లని నేను
డాక్యుమెంట్ చేసి పోవాలనుకుంటున్నాను. ఇలాంటి ప్రొఫెషన్స్ మేము చేస్తామంటే ఇల్లే గడవని ఇంట్లో ఎప్పుడు రిటైర్మెంట్ వస్తుందని తండ్రి బాధపడుతున్న మిడిల్ క్లాస్ పరిస్థితిలో మమ్మల్ని ఎలా పేరెంట్స్ ఒప్పుకుంటారు? మరి ఇష్టం లేకుండా ఇంజనీరింగ్ ఈ 5 సంవత్సరాలు ప్రతి రూపాయి డాలర్ అవుతుంది కదండి, అంటే 60 రూపాయలు 70 రూపాయలు అవుతాయి. ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని అమెరికాలో మా ప్రొఫెషన్స్కి కంపెనీస్ హెల్ప్ చేస్తారు కాబట్టి వీ విల్ స్టార్ట్ రీబిల్డింగ్ అవర్ కెరియర్స్ అండ్ దే ఆల్ ఆర్ నౌ ప్రొఫెషనల్స్ ఆఫ్ దేర్ డ్రీమ్స్. తల్లిదండ్రులు మరి బాధపట్టదు కదా, ఓ 10 సంవత్సరాలు సరిపోయేంత డబ్బు వసతి అన్నీ సేవ్ చేసుకుని ఇవాళ ఎవ్వరు కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్లో లేరండి, ఇంక్లూడింగ్ మై హస్బెండ్. మట్టిని నమ్ముకుని తిరిగి ఇక్కడికి వచ్చి మొక్క పోతుందేమో, చెట్టు లేకపోతే నీళ్లు లేవు అన్న విషయాన్ని కూడా మనం పిల్లలకి చెప్పట్లేదు. ఇవాళ ఎంత ప్రౌడ్గా ఉందండి, భగవద్గీత కానీ సంస్కృతం కానీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ రష్యా. మీకు ఆప్షన్స్ లేవు, కంపల్సరీ మీరు భగవద్గీతలో ఉన్నది తెలుసుకోవాలి. సంస్కృతం ఇస్ ద ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ ఇస్ హిందీ. మన దౌర్భాగ్యం ఏంటంటే టీచర్స్ అయి ఉండి మాకు బాధ వేసేది ఏంటంటే సంస్కృతం నేర్చుకోవాలని నాకు ఇప్పటికీ ఉంది, కానీ ఏ స్కూల్లో నేర్పించట్లేదు. అలాగే అదొక రిలీజన్ కాదు, మతం కాదు, ప్రతి ఒక్కరికి ఇట్స్ వే ఆఫ్ లైఫ్ అని నేను చెబుతున్నా. పిల్లలు ఎవరు ఒక భగవద్గీత తీసుకోవాలన్నా చదవాలన్నా ఇదంతా రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా బతకాలి, హౌ టు ఎండ్ యువర్ లైఫ్ అనుకుంటున్నానండి. కొన్ని మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ MBA కోర్సెస్లో దే ఆర్ రీసెర్చింగ్ ఆన్ హౌ టు మేనేజ్ యువర్ బిజినెసెస్ ఇన్ ద రెఫరెన్స్ ఆఫ్ భగవద్గీత. ఇది ఎప్పటికైనా ఎందరికైనా తెలుసుకోవాల్సిందే. బట్ నా బాధల్లో నెక్స్ట్ జనరేషన్ని మేము ఇంకెంత అందంగా వాళ్ళకి అందజేయాలి, మీ అనుభవాలని వాళ్ళకి ఎలా ఎక్స్పీరియన్స్ తీసుకోవాలన్న బాధ అండ్ ఒక బ్రిడ్జ్ చేయాలన్నదే నా తపనండి. అండ్ ఎవ్రీబడి ఈ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ దీవెనతో నెక్స్ట్ జనరేషన్కి మన బాధలు, మన కష్టాలు, మీ అనుభవాలు వాళ్ళకి చెప్పాలని కోరుతున్నాను. ఇంతటికి థ్యాంక్ యూ. ముందుగా ధీరజ్ అప్పాజీ గారికి ఆయన వాచిముచ్చు అనే మ్యాగజైన్, ఈ మ్యాగజైన్కి ఐడియా లేనందుకు కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్వేస్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆన్ అండ్ ఆఫ్ ద స్టేజ్ అండి. రామారావు గారు మాట్లాడుతున్నప్పుడు ఆఖరిలో వచ్చాను నేను. అండ్ ఆయన చెప్పిన దాంట్లో చాలా నిజాలు, అన్ని నిజాలే. ఇంకోటి ఏంటంటే జర్నలిజం ఇస్ వాట్? జర్నలిజం ఇస్ అ కామన్ వర్డ్. లెట్ ఇట్ బి ఫిల్మ్ జర్నలిజం, లెట్ ఇట్ బి స్పోర్ట్స్ జర్నలిజం, లెట్ ఇట్ బి పొలిటికల్ జర్నలిజం ఆర్ జర్నల్ జర్నలిజం. జర్నలిజం ఇస్ జర్నలిజం. జర్నలిజం అనే దానికి ఒకప్పుడు అట్లీస్ట్ పాస్ట్ 15 years బ్యాక్ వరకు, 10 years బ్యాక్ there was lot of responsibility and dignity towards the job. గత 5 years అవుతుంది కనుక ఇది డెఫినెట్గా లేవు. అప్పట్లో 90% ఉండేది, 10% కొంచెం వేవ్ అవుతుంది కాదు. ఇప్పుడు రివర్స్ అయింది. 10% వీ కెన్ సీ దేస్ ఈ క్వాలిటీస్ ఉన్న జర్నలిజం చూస్తున్నాం అన్ని యాంగిల్స్లో. అండ్ 90% ఇట్స్ నాట్ దేర్. వై? ఎవరో మాట్లాడారు జనరేషన్ మారుతున్నారు, ద కైండ్ ఆఫ్ జనరేషన్. మేడం ఒకసారి ఫ్యామిలీ విలువ గురించి చెప్పారు. ఆల్ దీస్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ జనరేషన్. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ట్? మేము రిటైర్ అయిపోయాం లేదా వీఆర్ నో మోర్ జర్నలిస్ట్ అనుకునే వాళ్ళందరూ కూడా ఐ రిక్వెస్ట్, నేను యాక్చువల్గా రాంబాబు బయట కూర్చుంటే రమ్మని చెప్పాను. ఈ మధ్య 2-3 మీటింగ్లు పెట్టాడు ఆయన, జర్నలిస్ట్ అసోసియేషన్ పెట్టి. సో నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడున్న జర్నలిస్ట్ అందరికీ కూడా గైడెన్స్ ఈజ్ రిక్వైర్డ్. మొత్తం అందరికీ దేర్ ఇస్ నో గైడెన్స్. జర్నలిజం అనే స్పెల్లింగ్ కూడా చాలామంది తెలియదు అనుకుంటున్నాను నేను అవుతాయి. లాంగ్వేజ్ మీద పట్ట 0. లెట్ ఇట్ బి డిజిటల్ మీడియం ఆర్ ఇన్ ద పేపర్ మీడియం ఆల్సో. సో నేను ఆయన ఎందుకు రమ్మన్నానంటే ఐ థింక్ ఇట్లాంటి ఒకేషన్ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మీ ద్వారా, ఈ ఒకేషన్ ద్వారా మీ అందరికీ కూడా టేక్అవుట్ సమ్ టైం. సీనియర్స్ అందరూ కొంచెం టైం తీసుకుని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే కనుక ఇప్పుడున్న సో కాల్డ్ రన్నింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఐ థింక్ యూ షుడ్ టేక్ సమ్ క్లాసెస్ ఆన్ బేసిక్స్. బేసిక్లీ ఆ బేసిక్స్ కూడా లేకుండా ఉన్నాయి జర్నలిజం రోజుల్లో. ఐఎమ్ సారీ బట్ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. అంటే ఫోటో జర్నలిజం అని మేడం మాట్లాడారు. ఆల్ దీస్ కమ్ అండర్ ద సేమ్ థింగ్. దే హ్యావ్ ఆల్ సర్టన్ వాల్యూస్ ఉన్నాయి. ఇవాళ రోజులు లేవు. ఎవరంటే సొసైటీ ఎవరు? మనమే కదా, మనం తయారు చేస్తూనే అవుతుంది అట్లా. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, ఒక తప్పుడు వార్తని 10 సార్లు మనం ఇది నిజం 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 అంటే ఏదో స్టేజ్లో వాళ్ళు నమ్ముతున్నారు. బట్ వై ఆర్ వీ డూయింగ్ ఇట్? వీ హ్యావ్ అవర్ ఓన్ రీజన్స్ ఫర్ ఇట్ కదా.
ఆ రోజుల్లో కూడా జర్నలిస్ట్, నా ఫీలింగ్ జర్నలిస్ట్ అనేవాళ్ళు రెస్పాన్సిబిలిటీ షుడ్ బి టువర్డ్ ద సొసైటీ, నాట్ టువర్డ్స్ ఎనీ ఇండివిజువల్స్ ఆర్ ఎనీ కంపెనీస్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీస్. యూ కెన్ హ్యావ్ ఎఫినిటీస్, బట్ యువర్ ప్రైమ్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద సొసైటీ. మీరే కదా ముందుండేది, తీసుకెళ్లేది ఏ వార్తనైనా కానీ, ఏ రకంగా తీసుకెళ్లాలని కానీ. సో అవన్నీ కూడా ఐ థింక్ ది మిస్సింగ్ నౌ డేస్. ఒక పొలిటికల్ పార్టీతో అఫిలియేట్ అయ్యారనుకోండి, తప్పు ఒప్పు అదే క్యారీ చేస్తున్నారు. బట్ దాంట్లో తప్పు ఉన్నప్పుడు జర్నలిస్ట్గా ఈ అఫిలియేషన్ ఉన్నా కానీ తప్పు అని చెప్పే కెపాసిటీ ఉండాలి. ఆ రోజులు ఉండేవి, ఈ రోజులు లేవు. సో మీ అందరి రిక్వెస్ట్, సీనియర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇఫ్ యూ కెన్ టేక్అవుట్ సమ్ టైమ్ అండ్ వాళ్ళకి ఇంటెన్షన్ ఉండి, ఇఫ్ దే కెన్ ఆర్గనైజ్ those kind of classes, I think you should teach them what is coming generation. That will be a first step. Overnight marathon anukonu, but still it can be a first step to change, for some change. This is the only request I have. Nice meeting you all, and thank you very much for this time. Thanks.